Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Congratulations iDream on reaching 1 million subscribers. పదంలో స్పష్టత, స్వరంలో స్వచ్ఛత, ఇది తన సొంతం. ఆడించి అష్టాచమ్మ ఓడించావమ్మా, నీ పంట పండింది ప్రేమ, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే, ఆ మాట అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా. విజయవాడలో ఉండగా సినిమా పాటలు మీద మోజు మక్కువ ఎట్లా స్టార్ట్ అయింది? నా తోటి వాళ్ళు ఇంత చక్కగా పాడేస్తున్నారే అని అనిపించింది. కానీ నాకేమో జాబ్ చేయాలి అవసరం. ఇంట్లో ఇంటికి పెద్ద కొడుకు, కొంచెం యూ ఫెల్ట్ రెస్పాన్సిబుల్. ఐఎమ్ షూర్ ఎక్కడో చోట మీరు ఈ జర్నీలో హర్ట్ అయి ఉంటారు. కీరవాణి గారు అంటే చాలా పిచ్చి టు ద కోర్ అనమాట, ప్రాణం. అయితే నేను వచ్చిన కొత్తలో ఆయన 1-2 సార్లు కలిశాను. ఎందుకు పాడలేదు? వై డూ యూ థింక్ ఇది ఇలా ఉండటం నెసెసరీ అని ఎందుకు అనుకుంటున్నారు? ఏప్రిల్ 27వ తారీఖు 26 నైట్ ఫోన్ చేశారు, రేపు మార్నింగ్ రికార్డింగ్ ఉంటుంది కృష్ణ అని వాళ్ళ మేనేజర్ గారు ఫోన్ చేశారు. యా సూపర్ అండి అని చెప్పి నేను రెడీగా ఉన్నాను. నేను 7 ఏళ్ల నుంచి ఆయన పాడదామని వెయిట్ చేస్తున్నవాడిని. మ్యూజిక్ డైరెక్టర్స్ రెమ్యునరేషన్ టైంకి ఇవ్వరు, కరెక్ట్గా ఇవ్వరు అన్నది ఒక టాక్. అందరూ కాదు, బట్ ఈ మధ్యన ఇంటర్వ్యూ చేసిన ఒక 2 సింగర్స్ ఓపెన్గా చెప్పారు, ఇట్లా రెమ్యునరేషన్ ఒకటి ఇవ్వరు, రెండోది అసలు ఏంటో మనకేదో మెహర్బానీ చేస్తున్నట్టు ఇస్తారు అన్నట్టు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంది, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కదా, ఎక్కడ తగ్గాలో కూడా నేర్చుకోవడం అనేది ఒక డైలాగ్ ఉంది కదా. సరే, అంటే ఇది మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నా వరకు నాకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. దానికి తగ్గించి ఇస్తే అది మీ వాల్యూని మీరు పడేసుకున్నట్టే కదా. కానీ ఫస్ట్ స్టెప్ గుర్తుపెట్టుకోవాలి, ఆపర్చునిటీ కోసం మనం ఎంత వెయిట్ చేసామో. పాట కోసం నేను ఏదైనా చేస్తాను అంటావా, లేకపోతే మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటావా? అయితే వ్యక్తిగతంగా వృత్తిపరంగా 2 విధాలుగా ఎప్పుడైనా బాగా మనస్తాపానికి గురైనా, నాకు ఇంకా ఏడుస్తూనే ఉందన్నమాట, ఈ వెక్కి ఏడ్చేస్తున్నా. ఐ డోంట్ నో వై. ఆ పాట, ఆ ఎఫెక్టే నా పాట మీద కూడా. అవునా? తెలిసిపోతుందా? అంటే కన్నీళ్ళు కనిపిస్తాయా? అయ్యో మామూలుగా కాదు. బట్ అన్నిట్లో బాగా గుర్తుండిపోయి చాలా ఫీల్ అయ్యి బాధపడిన సందర్భం. మా ఇంటి పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు మా అమ్మ పాపం చాలా కష్టపడి మమ్మల్ని పోషించి, అంటే నాన్నగారు కూడా తాకట్టు పెట్టి, పదంలో స్పష్టత, స్వరంలో స్వచ్ఛత, ఇది తన సొంతం. సంగీతం, సంస్కారం, అణకువ, వినయం, ఇదే తన వ్యక్తిత్వం. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న గాయకుడు శ్రీకృష్ణ విష్ణుపుట్ల ఈజ్ మై స్పెషల్ గెస్ట్ ఆన్ మై వెరీ స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమ ఓన్లీ ఆన్ iDream. హాయ్ కృష్ణ. హాయ్ అండి, బాగున్నారా? శ్రీకృష్ణ అనాలా, కృష్ణ అనాలా? ఇష్టం. జనరల్గా ఏమని పిలుస్తుంటారు? కృష్ణ అంటారు. కృష్ణ. ఇంట్లో నా పేరు కిషోర్. కిషోరా? అదేమిటి?
మా తాతగారి పేరు శ్రీకృష్ణమూర్తి. నా అసలు పేరు శ్రీకృష్ణమూర్తి. అయితే మా బామ్మ వాడు ఆయన పేరు పెట్టి పిలవడం దీనికని కిషోర్ అని మార్చింది అనమాట. బాగుంది, సిగ్గుపడిన గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి లాగా. సో నా పేరు ఇంట్లో కిషోర్. ఓకే ఓకే. బయట స్కూల్లో అంతా చిన్నప్పుడు అంతా కృష్ణమూర్తి అనేవాళ్ళు. ఈ 7th క్లాస్ కామన్ ఎగ్జామ్స్లో ఇనీషియల్ అంటే లెటర్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు విష్ణు భట్ల శ్రీకృష్ణ మూర్తికి ప్లేస్ లేదు, అందుకని శ్రీకృష్ణ తాపేశారు. ఓకే, అలా శ్రీకృష్ణ అయింది. సో శ్రీకృష్ణ ఒక లియో అంతే కదా, ఆగస్ట్లో ఆగస్ట్ 17th. సో శ్రీకృష్ణ ఇస్ ఎ లియో. జనరల్గా మనకు తెలిసి లిండా గుడ్మెన్ బుక్లో లియో స్టార్ సైన్ చదివితే చాలా పవర్ఫుల్, చాలా కోపం, అగ్రెసివ్, ఇంకా వాళ్ళకి తిరుగులేదు, వాళ్ళు అది ఇది అని రాస్తుంటారు. నువ్వు మొత్తం ఆపోజిట్ ఉన్నావు దానికి. ఏంటి నిజంగా ఆగస్ట్ 17th నా పుట్టింది? ఆగస్ట్ 17th పుట్టాను, నాకు కోపం ఉంది. ఉందా? ఏమో మరి, ఎప్పుడు కృష్ణ కోపం మేము చూడలేదు. అది చాలా, నా కోపం నాకే తెలుసు, అందరికీ చాలా తక్కువ మందికి తెలుసు. బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి నా కోపం అయినా నేను గొడవ పడను, ఏం చేయను, మాట్లాడకుండా కామ్గా ఉంటా. సో అదొక సెన్సిటివ్ కోపం అనమాట అంతే. బట్ లియోస్ లయన్స్ కోపం వేరేలా ఉంటుందంట, కొంచెం భీకరంగా, భయానకంగా. అలాంటి కోపం ఎప్పుడు ప్రదర్శించలేదు, తక్కువ అంతే. అలాంటి కోపం వచ్చినప్పుడు నన్ను నేనే నాతో నేనే ఉంటాను అండ్ ఎక్కువ ఎవరితో మాట్లాడను. ఒక 4 రోజులు అసలు రెస్పాండ్ అవ్వను ఎవరికి. తగ్గిన తర్వాత మెల్లగా అంతే దిగుతాను. ఈ మధ్య సోషల్ మీడియా, ఫేస్బుక్ అకౌంట్ నేను ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో గత ఒక 2-3 నెలలుగా అనుకో, ఆల్మోస్ట్ ఎవ్రీ డే వెన్ ఎవర్ ఐ హ్యావ్ టైం నేను ఒకసారి నీ అకౌంట్లోకి వెళ్ళి చూస్తాను. ఎవ్రీ డే యువర్ సింగింగ్ ఒక అన్నమయ్య కీర్తన. అద్భుతంగా అసలు, అంటే సో రిఫ్రెషింగ్. జనరల్గా అందరూ ఏంటంటే ఫేస్బుక్ ఓపెన్ చేయగానే సినిమా పాటో లేకపోతే ఇంకేదేదో పాడుతూ ఉంటారు. బట్ నువ్వు ఎవ్రీ డే హనుమాచారి కీర్తన. ఇప్పటికి ఎన్ని కీర్తనలు అట్లా పాడారు? ఏంటి, వై ఈ థాట్? ఎందుకు? నాకు అన్నమయ్య పాటతో నాకు చాలా అనుబంధం. తెలియకుండా నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను క్యాసెట్స్ విని నేర్చుకున్నవి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ప్రియా సిస్టర్స్, బాలమురళీకృష్ణ గారు, పారుపల్లి రంగనాథ్ గారు, బాలకృష్ణ ప్రసాద్ గారు, వీళ్ళందరివి క్యాసెట్స్ విని ఎక్కువ నేర్చుకున్నాను. మా టీచర్స్ కూడా, మా గురువుగారు కూడా మాకు చిన్నప్పుడు నేర్పించారు. తర్వాత చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నాను, ఒక 2 years ఆడుతూ పాడుతూ నేర్చుకున్నాను శ్రీమతి అన్నపూర్ణ గారి దగ్గర. కానీ అదే ఈరోజు నాకు భిక్ష. సో ముందు నాకు నేర్పించింది వారు, అన్నపూర్ణ గారు, శ్రీమతి ఐ అన్నపూర్ణ గారు. తర్వాత స్కూల్ అంతా చాలా హడావిడైపోయింది. అంటే లైక్ పొద్దున ట్యూషన్, ఈవినింగ్ ట్యూషన్, మధ్యలో 10th ఇవంతా చాలా ప్రాబ్లం. ఐ మీన్ ఇక్కడ నాకు మ్యూజిక్కి వెళ్ళే ఛాన్సే దొరికేది కాదు. మోరోవర్ అంత ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత మళ్ళీ పాడాను కానీ క్లాసెస్కి వెళ్ళాలి. అప్పుడు కూర్చొని అన్నమాచార్య కీర్తన నేర్చుకోవడం. సో నైట్ అందరూ పడుకున్న టైంలో నేర్చుకునేవాడిని. ఎవరు నేను నేర్చుకుంటున్నప్పుడు, నేను ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు ఎవరు ఉండకూడదు. సో ఇంట్లో వాళ్ళందరూ పడుకున్నప్పుడు మెల్లగా నేర్చుకునేవాడిని. అది కాకుండా నాకు విజయవాడలో సుధారాణి అని మా అక్క ఉండేది. అంటే చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. ఆ అక్క నేర్పించింది కొన్ని పాటలు. సో ఆ అన్నమాచార్య కీర్తనలతో నాకు ఒక మంచి బాండింగ్ వచ్చింది, బంధం వచ్చింది. నేను అన్నమాచార్య కీర్తన తిరుమల తిరుపతి దేవస్థానం కాంపిటీషన్స్లో కూడా నేను గోల్డ్ మెడల్స్ కూడా గెలిచాను. స్టేట్, డిస్ట్రిక్ట్, అలాగే సిటీ లెవెల్, అన్ని లెవెల్స్లో కూడా గెలిచాను. అయితే ఎప్పుడూ అవి పాడుకుంటూ ఉంటాను అనమాట. క్లాసికల్ మ్యూజిక్ నాకు కొంచెం తక్కువే, ఎక్కువ రాదు. కానీ ఈ సెమీ క్లాసికల్, ఈ అన్నమాచార్య కీర్తన అంటే చాలా చాలా ఇష్టం. అందుకే ఊరికే ఒకటి పాడుకుందాం అనేసి ఒకటి పాడడం స్టార్ట్ చేశాను. అలా 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 కంటిన్యూ అవుతూ 3 నెలలు సుమారు 100 కీర్తనగా చేయడం జరిగింది. మొత్తం ఎన్నొచ్చు కృష్ణ అన్నమాచార్య కీర్తన? లేవండి, నాకు వచ్చిన కొన్ని. కానీ ఇప్పుడు నేను ఈ రూపేణ కొన్ని నేర్చుకుంటున్నాను. ఇప్పుడు అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో కూడా, అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో అందరు మ్యూజిక్ డైరెక్టర్స్కి పాడాను. నా పక్కన ఎవరుంటే వాళ్ళందరి చేత కూడా పాడిస్తూ ఉన్నా. ఇప్పుడు మా సర్కిల్లో ఎవరైనా సింగర్స్ ఉంటే నీకేమొచ్చు, మనం ఇది కలిసి పాడదాం అని చెప్పేసి వాళ్ళకేమొచ్చో వాళ్ళ దగ్గర ఆ కీర్తన నేర్చుకొని వాళ్ళతో కలిసి పాడడం. సో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నా. ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోస్ చూస్తూ
చాలామంది మేము నేర్చుకుంటున్నాం, మాకు హ్యాపీగా ఉంది, మేము ఇవన్నీ వింటుంటే అంటున్నారు. సో ఓకే, మనం నేర్చుకుంది ఇంకొక 10 మంది నేర్చుకుంటున్నారు, ఇంకో కొంతమందికి మనసుకి హ్యాపీనెస్ ఇస్తాను. స్వామి కార్యం స్వకార్యం, అంతేగా. అంతే తప్ప నేనేమి ఆశించి కాదు, అంటే ఏదో ఇవి చేస్తే నాకు ఏదో వచ్చేస్తుంది అన్న థాట్ అయితే ఏమి లేదు. చేస్తున్నా, ఎంతవరకు చేస్తే అంతవరకు తీసుకెళ్ళి స్వామి అనుకున్నా, అలా చేస్తున్నా అనమాట. సో నిన్న నేను విన్న పాట నీ నోట వినాలనుంది నాకు. విన్నపాలు వినవాలి, అది నేను విన్నాను నిన్న. ఐ ఫెల్ట్ సో నైస్. అసలు పొద్దున్న లేవగానే నిన్న అసలు ఓపెన్ చేయగానే నీ పాటతో ఓపెన్, వావ్ వాట్ ఎ ఫీల్ అని అనుకున్నాను. విన్నపాలు వినవలే వింత వింతలు, పన్నగపు దోమ తెరపైకెత్త వేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు, పన్నగపు దోమ తెరపైకెత్త వేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు. బ్యూటిఫుల్. సో కృష్ణ, సంగీతం అంతగా రాదు అని అంటున్నావు, మరి ఇంత అద్భుతంగా గమకాలు పలకటం, అసలు ఎవరైనా వింటే నిజంగా ఎంత సంగీతం నేర్చుకున్నాడు అని. అంటే నువ్వు బేసిక్ సంగీతం వచ్చాను? బేసిక్ సంగీతం వచ్చు. నేను సర్టిఫికేట్ కోర్స్ కూడా చేశాను, కానీ అదంతా కూడా ఫాస్ట్ ఫుడ్ సంగీతం లాగా చేశాను. మా గురువుగారు నా వెనకాల పడి చెయ్యి 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 అని తరిమితే చేశాను. మా అన్నపూర్ణ గారి తర్వాత నేను, అంటే నా 7th 8th క్లాసెస్లో నా అల్లరి భరించలేక యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళు జాయిన్ చేశారు. అవి కూడా నేను ఎగ్గొట్టి సందుల్లో తిరుగుతూ ట్యూషన్కి వెళ్ళాను, అబద్ధం చెప్పేవాడిని మ్యూజిక్ క్లాస్. కానీ చిన్నప్పుడు మా అమ్మ ఇల్లు పొద్దున్న 6ంటికి రేడియో మోగడం, మా అమ్మ ఇల్లంతా క్లీన్ చేసి కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేయించేది. నేను నేర్చుకున్న పాటలే అనమాట. ఇచ్చే అని చేసి ప్రాక్టీస్ చేయించేది. నిద్రలోనే అలా నిద్రమోహంతోనే 6 o'clock అలా లేచేసేవాళ్ళం చిన్నప్పుడు. సో అవి బాగా గుర్తున్నాయి. తర్వాత మళ్ళీ నేర్చుకునే అవకాశం, ఎందుకంటే బిజీగా ఉన్నాను స్కూల్లో. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎంఎస్సి ఫస్ట్ ఇయర్లో మా గురువుగారు నల్లాని చక్రవర్తుల బుచ్చయాచార్యులు గారు, వారు మా కాలేజ్కి, నేను చదువుకుంటున్న డిగ్రీ కాలేజ్ పిబి సిద్ధార్థ కాలేజ్, ఆ కాలేజ్లో మా గ్రూప్ సాంగ్స్ నేర్పించడానికి వచ్చారు. మేము కాలేజ్ తరఫున కాంపిటీషన్స్లో పాడడం. బాగా పాడుతున్నాం, ఏ సంగీతం బాగా పాడేవాళ్ళు నేర్చుకోవాలని చెప్పేసి చాలాసార్లు అడగడం. నేను ముందు నేర్చుకుంటాను గురువుగారు అనడం. తర్వాత మళ్ళీ అయ్యో పాపం వారే అడుగుతున్నారు, మనం ఎందుకు ఇది ఇచ్చేస్తున్నాం అని నేను వెళ్ళాను. కాకపోతే అక్కడ నేను నేర్చుకుంది ఏంటంటే, పాపం చాలా నేర్పించారు, కానీ నాకు మైండ్కి అంత క్లాసికల్ మ్యూజిక్ అలా ఎక్కేది కాదు. అదే ఒక అన్నమాచార్య కీర్తన, పురంధరదాస్ కీర్తన ఏదైనా ఉంటే మాత్రం నాకు దాని, అంటే ఈ త్యాగరాజ స్వామి గారు, ముత్తుస్వామి దీక్షితారు గారు, శ్యామశాస్త్రి గారు, ఈ కీర్తన యొక్క ప్రాముఖ్యత నాకు అంత తెలుసుకునేంత మెచ్యూరిటీ లేదు. పాట అంటే ఒక పల్లవి, 2 చరణాలు, ఇది వెంటనే అయిపోతుంది. ఒక 5 నిమిషాల పాట, 15 నిమిషాల పాట. ఇప్పుడు త్యాగరాజ స్వామి వారికి ఇవన్నీ ఏంటంటే ముందు స్వరకల్పన తీయడం, రాగలాపన, కీర్తన, స్వరకల్పన, నెరవులు, ఏవో చాలా ఉంటాయి. అది చాలా సముద్రం. అంత నేర్చుకునేంత ఓపిక ఉండేది కాదు. ఓపిక కన్నా కూడా నేను అట్రాక్ట్ అయింది ఇటు ఎక్కువ పల్లవి చరణాలు. కానీ అప్పుడు నాకు దాని దాని ప్రాముఖ్యత తెలీదు. ఇప్పుడు ఆ త్యాగరాజ స్వామి వారి అన్నీ వింటుంటే అసలు అదొక పెద్ద సముద్రం అన్నమాట. ఇప్పుడు నేర్చుకుంటున్నావు కృష్ణ? ఇప్పుడు అవి నేర్చుకోవట్లే, కానీ ఏదో రకంగా సంగీతం, అంటే ఒక పాటో కీర్తనో ఏదో ఒకటి నేర్చుకుంటున్నా. బట్ నాట్ పర్టికులర్గా ఫలానా అంశం, ఫలానా క్లాసికల్, ఫలానా ఇలా ఏమీ లేదు. మా గురువు గారి ప్రోద్బలంతో నన్ను వెంబడించి నేర్చుకో అంటే కొంతవరకు నేర్చుకున్నాను. శాస్త్రం తెలుసు కానీ ఎక్కువ జ్ఞానం లేదు. లైక్ ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్ అంతవరకు తెలుసు, కానీ నాకు పూర్తి రాగాలు కూడా కొన్ని గుర్తుపడతా. అవన్నీ ఎలా అంటే, ఒక సినిమా పాట విన్నాం అనుకోండి, అది ఏ రాగంలో ఉందో తెలుసుకుంటాం. దాని పక్కనే 2-3 వింటూ ఉంటే ఓ ఇది అది కదా అలా తెలిసిపోతూ ఉంటుంది తప్ప పూర్తి జ్ఞానం అయితే నాకు కంప్లీట్గా లేదు. మరి ఇప్పుడు సంగీత దర్శకులు ఒక పాట చెప్తున్నప్పుడు ఏదో నొటేషన్ అంటారట, నొటేషన్ రాసుకోమంటారట, మరి అవన్నీ ఎట్లా? నొటేషన్ రాయడం, దానికి సంగీతం నేర్చుకోవాల్సినంత సంగీతం బేసిక్స్ ఉన్నా చాలు. సరిగమ పదని, సనిదప మగరి మొత్తం ఉన్నవి సప్తస్వరాలు కదా. ఎదుట నిలిచింది చూడు, ఆ పాటకి ఫస్ట్ బేస్ ఎక్కడుందో చూసుకోవాలి. సా పా సా పా సా
ఎదుట నిలిచి సరిగమప ఏ సపా ఏకి పా దు పద 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 ఎదుట పద పా మ్యాచింగ్ అనమాట. నీలి గస నిలిచింది పామ చూడు దపప పదప గజ పామ దపప పససారి నిస పప మద మగరిగ మామ మనిదప నానా కాననాన తానరానా పరిని సరిగారి సని సారి సదా నీని సారి సరి పప మగ పా పద పగజ పామ నీద సనిదాప. మ్యాచింగ్ ఓకే. ఉన్న స్వరాలు సరిగమ పదని కదా, మ్యాచింగ్ ఎదుట పద ఇలా మ్యాచ్ చేసుకుంటూ ఇది ముందు ఒక ప్రాసెస్. అలాగే ఇంకో పాట ఆమని పాడవే పానిసా 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 ఇలా. ఓకే. ఇది త్రూ ప్రాక్టీస్ ప్రాక్టీస్ వచ్చేస్తుంది. వస్తుంది. నాకు ఈ నొటేషన్ రావడానికి అసలు బాగా హెల్ప్ అయింది కోటి గారు. ఓకే. కోటి గారు ఆయన, నేను అసలు హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఆయన దగ్గరే శిష్యరికం ఒక 8 ఏళ్ళు. ఆయన ఫాస్ట్గా కంపోజ్ చేసేస్తూ ఉంటారు. 10 నిమిషాల్లో 4-5 ట్యూన్లు వేసేస్తూ ఉంటారు. ఫస్ట్ నేను ఆయన దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ ఆయన కంపోజ్ చేసిన ట్యూను తన్నాన తరణన్నాన తననాన తరణన్నాన తన్నాన తరణన్నాన అన్నారు. దీనికి నొటేషన్ రాయగలవా అన్నారు. కొంచెం బిడియం ట్రై చేస్తాను కానీ సా 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 ని సరి రి గరి సా 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 ని సరి రి గరి సా 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 ని సరి రి మ గరి సా అని రాసేసుకున్నా. సో ఓకే గుడ్ అన్నారనమాట. ఇంకొక 4 కంపోజ్ చేశారు. ఆయన ఎంత ఫాస్ట్గా కంపోజ్ చేస్తారో నేను అంత ఫాస్ట్గా రాసుకోవడం, నోటేషన్ రాసుకోవడం. సో నాకు అక్కడ నేను చాలా నేర్చుకున్నాను. ఓకే. అయితే అసలు విజయవాడలో ఉండగా సినిమా పాటలు మీద మోజు మక్కువ ఎట్లా స్టార్ట్ అయింది? సినిమా పాటలు పాడటం, ఎందుకంటే పాడాలని ఉంది, విన్నర్ కదా. సినిమా పాటల మీద మోజు చిన్నప్పుడు మా ఇంట్లో మాకు ఎక్కువ విన్నది మా నాన్నగారు టేప్ రికార్డర్ క్యాసెట్స్ అన్నీ ఉన్నవి ఏంటంటే ఎక్కువ కీరవాణి గారి పాటలు. నాకు మ్యూజిక్ డైరెక్టర్స్, సినిమాలు ఇవన్నీ నాకు తెలిసిన ఫస్ట్ సినిమా పాట చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి, ఈ పాట. ఓకే. సో ఎక్కువ ఇంట్లో కీరవాణి గారు ఉండేవి. అంటే సీతారామయ్య గారి మనవరాలు, రాజేశ్వరి కళ్యాణం, సుందరకాండ, అబ్బాయి గారు, ఆపద్బాంధవుడు, ఎక్కువ ఈ సినిమా ఇవే ఉంటాయి. నాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ చిన్న వయసులో ఆయనే, కీరవాణి గారు. అంటే కీరవాణి గారు ఫోటో బాలు గారు, చిత్ర గారు, వేటూరు గారు లిరిక్ రైటర్స్ అవుతాయి ఆ క్యాసెట్ మీద ఉండేవి. అవే వింటూ ఉండేవాడిని అనమాట. చిన్నప్పుడు ఎప్పుడైతే పాడుతా తీగ వచ్చేదో చిన్నపిల్లల సిరీస్ కూడా వచ్చింది. నేను ఒక క్యాసెట్ రికార్డ్ చేశాను, అన్ని కీరవాణి గారి పాటలే. దేవరాగం అనే సినిమాలో శ్రీదేవి గారు, అరవింద స్వామి గారు యాక్ట్ చేసిన ఫిలిం శుభ సంకల్పం, ఈ పాటలు రికార్డ్ చేసి నేను మాకు తెలిసిన వాళ్ళ ద్వారా పంపించా. కానీ అది వాళ్ళకి రీచ్ అవ్వదా. నాకేంటి ఆ రౌండ్లో నుంచోవడం, బాలు గారు జడ్జ్, ఇంకో 4 పార్టిసిపెంట్స్, ఆడియన్స్, ఇవన్నీ నేనే ఊహించుకునేవాడిని అనమాట. నేనే బాలు గారిని, నేనే జడ్జిని, నేనే 4 పార్టిసిపెంట్స్ని, నేనే 2వ పార్టిసిపెంట్గా తప్పు పాడడం, ఇక్కడ తప్పాడవయ్యా అని బాలు గారు నాకు చెప్తున్నట్టు నేనే చెప్పుకోవడం, జడ్జి నాకు మార్క్స్ ఇస్తున్నట్టు, 4 పార్టిసిపెంట్స్ అంటే 4 పాటలు అని నేనే పాడుకునేవాడిని. అది చిన్నప్పుడు కార్యరూపం దాల్చాల అంటే నా క్యాసెట్ వెళ్ళాల. నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో పాడాలని సెలక్షన్స్ జరుగుతున్నాయని తెలిసింది. దానికన్నా ముందు నేను ఈటీవీ సరిగమలు, క్లోజప్ సరిగమలని మను గారు, శైలజ గారి కార్యక్రమం ఒకటి వచ్చేది, అందులో పాడాను. తర్వాత ప్రియా ప్రీతమ రాగాలని ఒక ప్రోగ్రాంలో పాడాను. వాటిల్లో నేను విన్నర్గా వచ్చాను. క్లోజప్ సరిగమలు ఏంటంటే అంత్యాక్షరి, ప్రియా ప్రీతమ రాగాలు ఈజ్ ఏ మ్యూజికల్ షో. తర్వాత ఈ బాలు గారి ఈ పాడాలన్నది కార్యక్రమంలో పాడడం, అసలు మొట్టమొదటిసారి ఆయన ముందు పాడడం, నాకు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలని ఎందుకు కోరుకునేవాడంటే ఆయన్ని చూడాలని, ఆయన ముందు ఇంకొక పాట పాడితే చాలని. అలాంటిది ఫైనల్స్ దాకా వెళ్ళాను. ఫైనల్స్లో హరిహరన్ గారు, శివమణి గారు జడ్జెస్. ముంబైలో జరిగింది, షణ్ముఖానంద్ ఆడిటోరియంలో. ఎక్సలెంట్ కాంపిటీషన్. ఒక 5,000 మంది
ఆడియన్స్ ముందు పాడే ఇది నాకు వాళ్ళని చూడగానే కళ్ళు తిరిగాయి. అమ్మ బాబోయ్ అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు సెట్లో జరుగుతుంది, ఓకే. ఆడియన్స్లో అంతమంది ముందు పాడే అవకాశం రావడం అవన్నీ చూస్తే ఒక్క నిమిషం టెన్షన్ పడ్డా. కానీ ముంబైలో జరిగింది, ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేశారు. ఏం పాడావు కృష్ణ? ఇళయరాజా గారు కంపోజ్ చేసిన ఒక పాట వంశీ గారి డైరెక్షన్లో, ఆలాపన అనే సినిమాలో. ఈ పాట ఆడియో సీడీలో ఉండదు, ఎల్పి రికార్డ్స్లో ఉంటుంది, సినిమాలో కూడా ఉండదు ఈ పాట. రాంప్రసాద్ గారు, ఈటీవీ రాంప్రసాద్ గారు నాకు ఈ పాట సజెస్ట్ చేస్తే ఈ పాట నేను కావలి దగ్గర ఉందంటే కావలి దగ్గరికి వెళ్ళి ఆ పాటను తీసుకున్నా. బాలు గారికి ఎవరికి తెలియదు ఆ పాట, ఎవ్వరికీ తెలియదు. కంపోజ్ చేసిన ఇళయరాజా గారికి, వంశీ గారికి, లేకపోతే పాడిన బాలు గారికి కూడా గుర్తులేదు ఆ పాట. ఆయన దగ్గర కూడా ఆ కాపీ లేదు, నేనే తర్వాత ఇచ్చా. మదనలతి కాడే పదము తానై వనదేవత మునివాకిట తనపై విరులు కురియగా మదనలతి కాడే పదము తానై అని ఒక హిందుస్థానీ టైప్లో వస్తుంది పాట. ఆడియన్స్కి ఎవరికి తెలియదు, ఎవరికి. ఈ పాట నాకు రాంప్రసాద్ గారు సజెస్ట్ చేయడం, నేను ఆ పాట పాడడం జరిగింది. ఈ పాట జబ్ దీప్ జలే ఆనా జబ్ షామ్ ఢలే ఆనా, ఈ పాట ఇవన్నీ పాడాను. ఓకే. ఎంత వయసు అప్పుడు నీది? డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఒక 21. 18. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండి, అంతే కదా? యా 19, 20. సో ఆ సిరీస్ గెలిచాక అప్పుడు ఏమన్నా అనిపించిందా సింగింగ్ని కెరియర్ తీసుకోవాలని, లేకపోతే వేరే వైపు వెళ్ళావా? లేదండి, అసలు నాకు సింగింగ్ నేను అసలు కెరీర్గా తీసుకుందా అని అనుకోలేదు. నేను హైదరాబాద్ కూడా కెరీర్ తీసుకుందా అని కూడా రాలేదు. మా నేపథ్యం చాలా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అమ్మగారు స్కూల్లో టీచర్, అమ్మ పేరు పద్మావతి, నాన్న పేరు చంద్రమోహన్. నాన్నగారు చిరుద్యోగి, ఇదివరకు నవతార ట్రాన్స్పోర్ట్లో వర్క్ చేసేవారు, ఇప్పుడు కూడా ఈజ్ వర్కింగ్, చిన్న జాబ్ చేస్తుంటారు. చాలా కష్టపడి పెంచారు వాళ్ళు పాపం. నేను మా తమ్ముడు మా చెల్లె మేమేం కష్టపడ్డా కానీ వాళ్ళు ఎన్నో అవమానాలు అనుభవించారు, మా అల్లరిని భరించారు, మేము చేసే పనులన్నిటినీ కూడా మమ్మల్ని భయపెట్టి పెంచారు. అంటే భయపెట్టడం అంటే ఇన్ ద సెన్స్ డిసిప్లిన్. అంటే జాగ్రత్తగా ఉండి ఎవరింటికి వెళ్ళి భోజనాలు చేయకూడదు, అందరి ఇళ్ళకి వెళ్ళిపోయి, లేకపోతే అంటే మాది జాయింట్ ఫ్యామిలీ విత్ ఇండివిజువల్ పోర్షన్స్ అనమాట. విజయవాడలో అభిమానం బాగా, ఏమున్నా లేకపోయినా ఇంట్లో ఉండడమే. సో ఇట్లా చాలా కష్టపడ్డారు. సో చిన్న ఇల్లు, అందులోనే ఒక 7 ఉండేవాళ్ళు. మా బామ్మగారు, మా నాన్న, మా తమ్ముడు, మా చెల్లి, నేను, మా బాబాయ్ గారు కూడా ఉండేవాళ్ళు. బాబాయ్ గారు వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ బామ్మగారితో అందరూ అక్కడే ఉండేవాళ్ళు. సో చాలా కష్టపడి పెంచారు. అమ్మ స్కూల్ టీచరు. సో నేను చదువుకొని ఏదో జాబ్ చేసి ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేస్తే చాలా అని థాటే ఉండేది తప్ప నా కెరీర్ని ఇలా బిల్డప్ చేసుకోవాలన్న థాట్ అయితే నాకు లేదు. సో అందులో భాగంగానే నేను మ్యూజిక్ క్లాసెస్ అంతా కూడా చెప్పేవాడిని. మ్యూజిక్ క్లాసెస్ అంటే ఈ అన్నమాచార్య కీర్తనలు ఏవైతే నేర్చుకున్నానో అవి మా ఇంటి దగ్గర పిల్లలకి, మా లెక్చరర్ పిల్లలకి అవన్నీ కూడా చెప్పేవాడిని అనమాట. సో వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు. వీటన్నిటికన్నా ముందు నన్ను ఎక్కువ సపోర్ట్ చేసింది విజయవాడ ఆకాశవాణి. నన్ను సాంస్క్రిట్ స్టూడెంట్గా, హిందీ స్టూడెంట్గా లెటర్స్ చదివించడం. అప్పటి ప్రోగ్రామ్ డైరెక్టర్, తర్వాత స్టేషన్ డైరెక్టర్, ఇప్పుడు రిటైర్ కూడా అయ్యారు, శ్రీమతి మంజులూరి కృష్ణకుమారి గారు. ఐ కాంట్ ఫర్గెట్ హర్. అలాగే అక్కడ రాజారెడ్డి గారు, చాలామంది ఉన్నారు స్టాఫ్ అంతా, ఆకాశవాణి స్టాఫ్. నా 7th క్లాస్ నుంచి నా ఎంఎస్సి వరకు పోషించిందండి. చాలా సపోర్ట్ చేసింది. ఎంతో కొంత ఏదో ఒక వర్క్ ఇవ్వడం, అవి చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే అది ఎలా హెల్ప్ అయిందంటే, నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఎఫ్ఎం రేడియోలో 5 ఏళ్ళు ఆర్జేగా 93.5 రెడ్ ఎఫ్ఎంలో మాతోనే స్టార్ట్ అయింది. ఒక 5.5 years నేను ఆర్జేగా వర్క్ చేశాను. సో ఇప్పటికీ ఐఎమ్ వర్కింగ్ మైండ్ మీడియా ఆన్లైన్ రేడియోలో ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఆర్జే అనమాట. సో ఇవన్నిటికీ హెల్ప్ పునాది వేసింది అది. అంటే సో నాకు ఫినాన్షియల్గా అంతా హెల్ప్ చేసింది విజయవాడ ఆకాశవాణి. సో వాళ్ళకి ఏదో రకంగా
హెల్ప్ అయితే చాలు అని అనుకున్నాను తప్ప ఏదైనా చదువుకొని. అందుకే నేను ఇంజనీరింగ్ అవన్నీ కూడా ఏం చేయలేదు. డిగ్రీ చదువుకున్నాను, తర్వాత MSc జస్ట్ అమ్మ నాన్నలకు తోడు అంటే వాళ్ళకి ఆర్థికంగా ఏదో ఒక సపోర్టివ్ ఉండాలని ఒక ఉద్దేశం. అంతే తప్ప నాకు ఈ సింగింగ్ని కెరీర్గా తీసుకుందాం ఇది నాకు ఎటువంటి ధ్యాస ఏమీ లేదు. మరి హైదరాబాద్ వచ్చాక ఎట్లా గమనం ఎట్లా మళ్ళీ సింగింగ్ వైపు ఎట్లా వెళ్ళింది? నేను ఈ మధ్యలో ఇంకో విషయం జరిగింది. బాలు గారి మీద ఇష్టంతో పాడాలని అయిపోయింది, ఇంకా ప్రోగ్రామ్స్ లేవు ఆయన ముందు పాడాలంటే. ఈటీవీ కన్నడలో ఏదో తుంబి హార్డ్వేర్ అని ఒక ప్రోగ్రామ్, ఇట్స్ లైక్ కన్నడ పాడాలందులాగానే కన్నడ. ఈటీవీ కన్నడలో టీవీ స్క్రాల్ చేస్తుంటే ఆయన ఏదో మాట్లాడుతున్నారు, నాకేం కన్నడ రాదు కానీ భావం అర్థమైంది. నాకు తెలిసిన ఒక అక్కకి ఫోన్ చేసి, అక్క ఈ కాంపిటీషన్లో నేను పాడదాం అనుకుంటున్నానంటే బాగా నేను నీకు పాటలు ఇస్తాను, నువ్వు నేర్చుకో అని చెప్పి నాకు పంపించింది. ఇందిరా అక్క తన పేరు. నాకు కొన్ని పాటలు పంపిస్తే నేను రికార్డ్ చేసి వాళ్ళకి క్యాసెట్ పంపించా. వాళ్ళు సెలక్షన్స్కి రమ్మన్నారు, లెటర్ వచ్చింది ఇంటికి. కన్నడలో 3-4 పాటలు. అక్కడ మళ్ళీ ఓపెన్ కాంపిటీషన్, అందులో కూడా సెలెక్ట్ అయితే, అంటే క్యాసెట్ అనేది ఫస్ట్ కాంపిటీషన్, సెకండ్ ఓపెన్ కాంపిటీషన్. అది కూడా క్యాసెట్లో సెలెక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ సెలెక్షన్ చేస్తారు, అందులో సెలెక్ట్ అయిన వాళ్ళని ఎపిసోడ్స్కి సెలెక్ట్ చేస్తారు. నేను అందులో కూడా సెలెక్ట్ అయ్యి ఎపిసోడ్ బెంగళూరు వెళ్ళాను. ఇదంతా జరిగింది MScలో 2005-6లో. అప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ నేను ఆడియన్స్లో కూర్చున్నా, బాలు గారు ఇలా చూస్తూ ఉన్నారు. గ్యాప్లో వెళ్ళి కలిసారు, నమస్కారం సార్ అంటే, మీరేంటి ఇక్కడ ఉన్నారు, మీ వాళ్ళు ఎవరైనా పాడుతున్నారా అంటే, లేదండి నేనే పాడడానికి వచ్చా అన్న. మీకు కన్నడ వచ్చా అంటే, లేదండి నేను మీకోసం నేను వచ్చేసానంటే, వీళ్ళకి భాషాభిమానం చాలా ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా పాడు అని చెప్పారనమాట. గాడ్స్ గ్రేస్ ఆ కాంపిటీషన్ కూడా ఫైనల్స్ ఫస్ట్ వచ్చిందా? ఓ సూపర్. తుంబి హార్డ్వేర్ 2005 సిరీస్ అనమాట. బెంగళూరులో జరిగింది. చాలా టఫ్ కాంపిటీషన్. ఎంత టఫ్ కాంపిటీషన్ అంటే అక్కడ అందరూ ఉద్దండులే పాడే వాళ్ళంతా కూడా. సో నా ఫైనల్స్కి ఎల్ సుబ్రహ్మణ్యం గారు, కవితా కృష్ణమూర్తి గారి హస్బెండ్, వారు వచ్చారు ఫైనల్స్కి గెస్ట్గా. అందులో కూడా ఫస్ట్ వచ్చింది. ఆ తరువాత ఓకే కొంచెం నేను పాడచ్చు అని ఒక ఇది వచ్చింది. అప్పటికి నేను సింగింగ్ని ప్రొఫెషన్గా తీసుకోలేదు, ఎందుకంటే ప్రణవి, కృష్ణ చైతన్య, దీపు వీళ్ళందరి పేర్లు ఆడియో క్యాసెట్స్ మీద చూడడం స్టార్ట్ అయింది. శ్రీరామ్ దాసులో ప్రణవి శుద్ధ బ్రహ్మ పరాత్పరమ పాడడం. తర్వాత 10th క్లాస్ అనే మూవీకి మికీ గారి మ్యూజిక్లో దీపు, కృష్ణ చైతన్య, తారారాజు అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి లక్ష్మీలో తారా తలుపు తారా పాడాడు. ఆ అబ్బాయి నాకు చిన్నప్పటి నుంచి కాంపిటీషన్స్ ద్వారా పరిచయం. ఆ అబ్బాయి లక్ష్మీ సినిమాలో వెంకటేష్కి పాడడం. ఓ నా తోటి వాళ్ళు ఎంత చక్కగా పాడేస్తున్నారే అని అనిపించింది. కానీ నాకేమో జాబ్ చేయాలి అవసరం. ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో నేను సపోర్ట్ చేయాలి. వాళ్ళు నన్ను ఏమి నువ్వు జాబ్ చేయి లేకపోతే ఇలా నన్ను ఏమి అడగల, కానీ నాకే ఏదో వాళ్ళకి జాబ్ చేయాలి. ఇంటికి పెద్ద కొడుకు కొంచెం రెస్పాన్సిబిలిటీ. నేను ఏదైనా ఈ మ్యూజిక్ క్లాసెస్ ద్వారా సంపాదించినంత కూడా ఇంట్లో ఇస్తూ ఉండేవాడు అనమాట. సో వారికి ఏదో రకంగా హెల్ప్ అవుతుంది. సో అప్పుడు ఇంకా విజయవాడలో జాబ్ చేస్తే వచ్చేది 6-7,000 వస్తాయి మహా అయితే. హైదరాబాద్లో ఇంకొంచెం ఎక్కువ వస్తాయేమో అనే ఉద్దేశంతో నేను 2007లో జూలై, కరెక్ట్గా 10 years 2007 జూలైలో హైదరాబాద్ రావడం జరిగింది. మేము ఉంటున్న ఇప్పుడు ఇంటి దగ్గరలోనే మా బామ్మగారు వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. ఒక 1 year ఉన్న వాళ్ళ ఇంట్లో. టచ్ వుడ్ నేను ఇక్కడికి వచ్చి కష్టపడలేదండి. ఆపర్చునిటీ కోసం ఎప్పుడు కష్టపడలేదు. వచ్చాను, తర్వాత వచ్చిన వెంటనే కంపెనీస్కి వెళ్ళా, డెల్ కంపెనీకి వాటికి వెళ్ళా. ఫైనల్ రౌండ్లో ఓడిపోవడం అది నీ డెస్టినీ కాదు. టెక్నికల్గా నేను నాట్ స్ట్రాంగ్. సో ఇప్పుడు ఐటీ కంపెనీస్కి వాటి కాల్ సెంటర్లో ఇలా అయినా జాబ్ చేద్దాం అనేసి ప్రయత్నించాను. ఇక్కడ ఏం జరిగిందంటే జెమినీ మ్యూజిక్లో విజయ్గా వెళ్ళిపోదాం పోనీ అని వెళ్తే అప్పుడు వాళ్ళు మాకు ఇక్కడ వేకెన్సీ లేదు కానీ మేము త్వరలో FM స్టార్ట్ చేయబోతున్నాం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ మీరు ఆర్జేగా ట్రై చేయొచ్చు అన్నారు. తప్పకుండా నాకు ఏదో ఒక సపోర్ట్ కావాలి ఫినాన్షియల్గా. నేను మా ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా లేకపోతే ఇక్కడికి వచ్చి నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా అనే ఉద్దేశంతో వెంటనే వెళ్ళి అప్లై చేశాను అనమాట. నా ఆకాశవాణిది ఇక్కడ నాకు హెల్ప్ అయింది, చాలా హెల్ప్ అయింది. సో నేను
మార్నింగ్ సీతయ్య మామ జూలీ అంటే నాకు 8 o'clock షో, నైట్ 8 o'clock తరరం పంపం అనే ప్రోగ్రామ్. 2 సూపర్ డూపర్ షోస్ అనమాట. తర్వాత ఆ 8 o'clock షోని మార్నింగ్ మంత్రాగా మార్చారు. తర్వాత 6 o'clock ఉదయరాగం. ఇంకా చాలా కార్యక్రమాలు చేశాను. 93.5 రెడ్ ఎఫ్ఎం, అప్పట్లో ఎస్ఎఫ్ఎం. శోభన గారిని మా ఇన్ఛార్జ్ హెడ్ అనమాట. అసలు పువ్వులో పెట్టుకుని తీసుకుంది నేను ఎంత ఎంజాయ్ చేశాను ఆ టైం. ఇంకోటి ఏంటంటే మా ఆఫీస్ పంజగుట్ట, సోమాజిగూడ. అది అట్లా సెలెక్ట్ అయినా అక్కడ పంజగుట్టలో బాబా గారి గుడి ఉంది. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ షిరిడి సాయి. నా మంచి మొత్తానికి కారణం ఆయనే. ఏది జరిగిన నా లైఫ్లో జరిగిన మంచి మొత్తానికి ఆయనే. సో దండం పెట్టుకోవడానికి వెళ్తే కోరస్కి ఇక్కడ అప్పుడులో కొంచెం ఈ కోరస్లని పాడే శ్రీదేవి అని ఒక అక్క ఉండేది. ఆవిడ అక్కడే కోటి గారి ఆఫీస్ ఉంది, ఒకసారి ట్రై చేయొచ్చు కదా అన్నారు అనమాట. పంజగుట్ట బాబా గారి గుడి దగ్గరే కోటి గారి ఆఫీస్. సరే అని నేను కోటి గారిని కలవడానికి వెళ్ళాను. నేను వెళ్ళిన రోజు ఆయన లేరు, వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే పొద్దున్నే రమ్మంటే సరే 9 వెళ్ళిపోతే ఆయన వచ్చారనమాట. అంతకుముందు ఆయన నాకు ఒక కాంపిటీషన్కి జడ్జిగా వచ్చి నాకు ప్రైజ్ ఇచ్చారు. ఆ ఇన్సిడెంట్ అంతా గుర్తు చేశాను వారికి. నీ నెంబర్ ఇచ్చాడు, అవసరం ఉంటే పిలుస్తా అన్నారు అనమాట. వెళ్ళిన పావుగంటకి ఫోన్ చేశారు. అప్పుడే ఇందాక పాడిన ఈనచ్చావి తరడన్న ఈ ట్యూన్ పాడి ఒకసారి పాడంటే వెంటనే గ్రాస్ చేసి పాడడం. నాకు ఆయన కోటి గారు ఒక బంగారు చెయ్యి అనమాట. ఆయన దగ్గర నేను ఒక ఈరోజు కొంచెం పాడుతున్నా ఆయన దయ. ఎందుకంటే ఆయన చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ గోపి అనే సినిమా చేస్తున్నారు అనమాట. అప్పుడు ఒక 1-2 years గ్యాప్ వచ్చింది ఆయన కూడా. అంటే ఆయన చిన్న బ్రేక్ తీసుకున్నారు. గోపి నుంచి కంటిన్యూగా కోటి గారి సినిమాల్లో కోటి గారు అసలు ఫుల్ బిజీ. ఆయనతో పాటే అసలు అన్ని వర్క్స్ పాడేవాడిని, కోరస్ పాడేవాడిని, ట్రాక్స్, ట్యూన్స్ ఎంత నేర్చుకున్నాను. ఇక్కడ ఇలా పాడాలి, ఇలా నాన్న నాన్న అంటారు ఆయన అనమాట. ఎప్పుడు ఆయన ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యింది. వాళ్ళంత పెద్దవాళ్ళు ఎందుకు అయ్యారనేది దగ్గరుండి చూద్దాం తెలిసింది. సో కోటి గారు ఇస్ లైక్ ఐ కాంట్ ఫర్గెట్ హిమ్ ఇన్ మై లైఫ్. నాకు ఈ క్రమంలోనే వైజాగ్లో ఇంకొక రేడియో స్టేషన్లో 25,000 జాబ్ వచ్చింది. నేను ఆయన అడిగా, సార్ ఇలా నాకు ఇంకో చోట జాబ్ వచ్చింది, నాకేంటంటే ఇక్కడ ఎఫ్ఎంలో వచ్చేది తక్కువే, కాకపోతే 1 hour చేసేది. నా మిగతా టైంలో నెక్స్ట్ వచ్చినట్టు చేసుకోవచ్చు, కానీ నాకు డబ్బులేమో 25,000 వస్తున్నాయి వైజాగ్లో, వెళ్ళిపోదామని అడిగి ఆయన పర్మిషన్ అడిగితే వెళ్ళినా నీకు ఇంకో చోట బాగా వస్తుందంటే హాయిగా వెళ్ళు అన్నారు. ఆ మాట అనిన తర్వాత నాకు దుఃఖం వచ్చేసింది. లేచా నేను ఇక్కడే ఉంటా, డబ్బు కాదు నాకు మీతో ఉండాలి, నాకు ఎందుకంటే ఐఎమ్ ఎంజాయింగ్ ఇక్కడ. ఆ డబ్బు కన్నా కూడా నాకు కోటి గారు కూడా చాలా చక్కగా ఇచ్చేవారు డబ్బు కూడా. వర్క్ చేసిన ట్యూన్కి, వర్క్ చేసిన మూవీకి ఇంత పక్కాగా ఉండేదన్నమాట. అంటే నేను ఊహించిన దానికన్నా నాకు ఎక్కువ ఉంది. నేను 10-12 వేలు వస్తే చాలు నాకు హైదరాబాద్లో అనుకున్నవాడిని, నాకు అంతకు మించి ఎక్కువే వచ్చేది ఇక్కడ ఎఫ్ఎం మూలంగా, కోటి గారి మూలంగా. సో అలా నాకు ఈ సినీ సంగీత ప్రస్థానం స్టార్ట్ అయింది. సో ఎఫ్ఎంలో ఫస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి ఎఫ్ఎం ఆర్జే అంటే అసలు నిన్ను చూస్తే ఎవరైనా ఇన్ని మాటలు వచ్చా నీకు అని అనుకుంటారు జనరల్గా. పాట పాడి సైలెంట్గా పక్కన కూర్చోవడం తప్ప ఒక ఆర్జేకి ఉండాల్సిన లక్షణాలు బేసికల్గా ఏంటంటే ఒకటే మాట్లాడుతుండాలి, అంతే కదా. సో మరి ఏంటి ఆ ప్రోగ్రామ్ ఏంటి, అసలు ఏం మాట్లాడేవారు? చాలా మాట్లాడేవాడిని, అదే చెప్తున్నా. అవునా, టైం వస్తే ఏదైనా చేస్తాం. టైం వస్తే నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అంతేగా. పుట్ట సీతయ్య మామ జూలీ అంటే ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఇట్స్ ఎన్ ఇన్ఫర్మేటివ్ షో ఇన్ ఏ కామిక్ వే. నేను ఒక బ్రాహ్మణ్ హస్బెండ్ని, నా వైఫ్ ఒక ఆంగ్లో ఇండియన్ వైఫ్. నేను సీతయ్య ఏం చేస్తున్నావు అంటూ మాట్లాడటం, షీటా వాట్ ఈస్ దిస్ అంటూ ఆ అమ్మాయి. అది కామిక్ వే. అంటే ఏంటంటే ఇప్పుడు ఈరోజు సాయంత్రం ఓకే వాతావరణ సూచనలు చెప్పాలి, ఈరోజు వాన పడుతుంది, సరే ఏమిటే పైన అవన్నీ ఆరేస్తున్నావు, బట్టలు అన్నీ ఆరేకే అంటే ఉతికే ధ్రువే కదా షీటా అనేసి ఆ అమ్మాయి చెప్పడం. ఈరోజు వాన పడుతుంది, పేపర్లో వేసాడు, ఆ మాత్రం తెలియచావదు అనేసి ఏదో చెప్పడం. లేకపోతే సాయంత్రం రవీంద్ర భారతిలో మంచి సంగీత కర్ణాటక కచేరీ ఉంది అంటే నేను అక్కడ వెస్ట్రన్ మ్యూజిక్ జరుగుతుంది ఫలానా చోట, ఇంకో లలిత కళాతోరణంలో ఇంకో చోట ఇలా జరుగుతుంది అంటే ఇట్స్ గివింగ్ ఇన్ఫర్మేషన్. సాయంత్రం 6ంటికి మంగళపురం బాలమురళీకృష్ణ గారి అక్కడి శాస్త్రీయ సంగీత కచేరీ జరుగుతుంది అన్నాం. లేదు షీటా ఐ వాంట్ టు గో అండ్ ఎంజాయ్ వెస్ట్రన్ మ్యూజిక్, వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని తను ఏదో చెప్పడం. ఓకే, గివింగ్ ఇన్ఫర్మేషన్.
బంగారం వెండి చెయ్యి, బంగారం షీచా నాకు ఐ వాంట్ ఎ గోల్డ్ చైన్ అంటే చెయ్యి, నువ్వే బంగారం, ఇంక నీకెందుకే బంగారం, అసలే బంగారం కాస్ట్ ఇంత ఉంది, ఇలా అన్నీ చెప్పడం. నాట్ ఎవ్రీడే ఇలాగే కాదు, వేరే 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 రకంగా. సీతయ్య మామ నేను ఒక్కడే నా తర్వాత బట్ ఎవ్రీడే ఇదంతా మొత్తం మీరే రాసుకునేవాడు? నా స్క్రిప్ట్ నేనే రాసేవాడిని. ఇప్పుడు లైవ్ మేము చేసేది, ఇట్స్ నాట్ ఏ రికార్డెడ్ షో. మార్నింగ్ 8 o'clock అంటే నేను 7:30 7:40 కల్లా ఉండి న్యూస్ పేపర్ చదివేవాడిని. న్యూస్ పేపర్లో ఏమి అంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగేది అవన్నీ. పాట ప్లే అవుతుంటే ఆ 5 minutes పాట యాడ్స్ ఒక మొత్తం ఒక 7 minutes ఉంటాయి. ఈ 7 minutesలో నేను ఒక 1 minute లింక్ రాసేసుకునేవాడిని. నేనే రాసి నాకు యాంకర్కి కూడా ఆర్జేకి కూడా చెప్పడం, మేమిద్దరం అది చెప్పేసేయడం. సో ఒక అండర్స్టాండింగ్తో అది బాగా హిట్ అయింది. ఈవినింగ్ తరరం పంపం ఇట్స్ అన్ అంత్యాక్షరి షో. కాలర్స్ ఫోన్ చేస్తూ ఉంటారు, వాళ్ళ చేత పాటలు పాడించి అంత్యాక్షరి ఆడించడం అనమాట. అప్పుడప్పుడు మేము టీవీలో గెటప్స్ చూస్తూ ఉంటాం కదా, అలా మేము రేడియోలో గెటప్ వేసేవాళ్ళం. ప్రళయరాజా, నేను ఇళయరాజా గారి బదులు ప్రళయరాజా. నేను కంపోజ్ చేస్తూ ఉంటే నేను కంపోజర్ని అని. ఇంకో రోజు నేను జగదక్వీరుడు, నా కోఆర్జీ అతిలోక సుందరి, ఆకాశం నుంచి ఊడిపడుతున్నట్టు. ఇవి రేడియోలో వినేవాళ్ళకి ఒక ఊహ. ఓకే, వెరీ క్రియేటివ్ ఇలా ఉండేది. తర్వాత మళ్ళీ సీతయ్యమ్మ జూలి ఆంటీయే మారి, అంటే క్యారెక్టర్స్ కాకుండా జస్ట్ విత్ మీ శ్రీకృష్ణ అని చెప్పడం, శాంతి అని ఒక కోఆర్జేతో. తర్వాత మార్నింగ్ ఉదయరాగం, ఇట్స్ ఏ ప్యూర్ మంచి మంచి పాటతో స్టార్ట్ చేసేవాడిని. తర్వాత కొంచెం భక్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పేవాడిని, టెంపుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆ రోజు రాసి ఫలితాలు అవన్నీ ఏవో చెప్పేవాడిని. 6 to 7 ఇదంతా జరిగేది. సో ఐ ఎంజాయ్డ్ లైక్ ఎనీథింగ్. మార్నింగ్ ఇంట్లో నుంచి ఒక 6:30 6:45కి బయలుదేరడం, 7:15 కల్లా ఎఫ్ఎంలో ఉండడం, ఒక 10 నిమిషాలు అక్కడ అంతా రెడీ చేసుకోవడం, 8 to 9 లైవ్కి వెళ్ళడం, 9:30 కల్లా కోటి గారి ఆఫీస్కి వెళ్ళిపోవడం, మధ్యాహ్నం 12-12:30 దాకా కోటి గారి ఆఫీస్, ఇంటికి మళ్ళీ లంచ్కి రావడం, మళ్ళీ సాయంత్రం 4 o'clockకి కోటి గారి ఆఫీస్, 4 దగ్గర నుంచి 7 దాకా, 7:30కి ఎఫ్ఎంలో ఉండడం, 8 to 9 ఈవినింగ్ లైవ్ చేసుకోవడం, ఇంటికి 10 కల్లా ఇంటికి రావడం. ప్యాక్డ్ టోటల్లీ. ఇలా గుడ్. ఇంకోటి సోమాజీ కూడా పంజగుట్ట, నడుచుకునే హ్యాపీగా వెళ్ళిపోయేవాడిని. చాలా ఎంజాయ్ చేసేవాడిని ఆ లైఫ్ని. ఇట్స్ స్వీట్ మెమరీ. నాకు మళ్ళీ వస్తే బాగుండని అంత బాగుండేది. ఆబ్వియస్లీ ఐ కెన్ ఇమాజిన్. అంటే నేను నిజంగా లివింగ్ యువర్ మూమెంట్స్ అనమాట. వింటూ ఉంటే నేను అసలు ఊహించేసుకుంటున్నాను నిజంగా. ఇట్ వుడ్ హావ్ బీన్ గ్రేట్. ఒక రైల్వే ఒక ప్రోగ్రామ్ కోసం నేను ఏదో ఊరు వెళ్ళాను, తెనాలి, ఐ డోంట్ రిమెంబర్ ఏ ఊరు గుర్తులేదు. అక్కడ ఒక ప్లాట్ఫామ్ టికెట్స్ అన్నీ ఇస్తూ ఉంటారు కదా, అక్కడ ఒక ఆయన, మీరు శ్రీకృష్ణ కదా, మీ రేడియో ప్రోగ్రామ్స్ వినేవాడినండి నేను అని చెప్పారు ఒక ఆయన. సో అది నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ కన్నా అది ఇంకా జమ్మంటూ లేపింది అనమాట. సో అది అవన్నీ జ్ఞాపకాల తర్వాత బిజీ అయిపోయి ఇంకా ఎఫ్ఎం వదిలిపెట్టడం జరిగింది. బట్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ ఆన్లైన్ రేడియో, మైండ్ మీడియా, MYNDMEDIA, mindmedia.comలో ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఆర్జే. 1.5 years నుంచి చేస్తున్నాను. ప్రతి శనివారం సెలబ్రిటీ స్పెషల్ ఇంటర్వ్యూస్, సాటర్డే వచ్చి పాత బంగారం పేరుతో పాత పాటలు, వాటి గురించి విషయాలు చెప్పడం అనమాట. ఇది US బేస్డ్ ఆన్లైన్ రేడియో. సో ఐఎమ్ స్టిల్ వర్కింగ్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. వెరీ గుడ్. అయితే కృష్ణ, 2007లో హైదరాబాద్ వచ్చావు. అప్పటి నుంచి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బట్ నీ క్లెయిమ్ టు ఫేమ్ వాస్ అష్టాచమ్మ, అంతే కదా? అప్పుడే అందరికి తెలిసింది శ్రీకృష్ణ ఎవరు అని. బికాజ్ అప్పుడే అసలు అందరూ పాపులర్ అయింది అప్పుడే. ఎందుకంటే మోహన్ కృష్ణ గారు, అలాగే నాని, సో స్వాతి, అంటే ఎవ్రీబడి ఆన్ వన్ ఫైన్ డే. ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ సాంగ్ అది. యా, బట్ అష్టాచమ్మ ఈజ్ యువర్. నా కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చింది తెలుగు ఫిల్మ్ మ్యూజిక్ లో. నాకు అవకాశం ఇచ్చింది కోటి గారు. కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చి నాకు ఒక ఇదిగో నీ ఐడెంటిటీ కార్డ్ అని ఇచ్చింది కళ్యాణ్ కోడూరి గారు. సో ఆయన అసలు మర్చిపోలేను. ఎందుకంటే ఆయన పాటల పల్లకి అని ఒక ప్రోగ్రామ్కి గెస్ట్ జడ్జిగా వచ్చారనమాట. పాటల పల్లకి ఈజ్ ఏ లిరిక్ రైటర్స్ కాంపిటీషన్, మా టీవీలో వచ్చేది. ఈ లిరిక్ రైటర్స్ కాంపిటీషన్ ఏంటంటే వాళ్ళు రాసిన లిరిక్స్ని మేము పాడడం. ఇందులో నేను రావడానికి నాకు హెల్ప్ చేసింది ఇప్పుడు ప్రస్తుతం ప్లేబ్యాక్ సింగర్, అలాగే కోరస్లు ఎక్కువ పాడుతూ నన్ను బాగా సపోర్ట్ చేసిన శ్రీదేవి గారిని ఒక సింగర్. వారు కృష్ణ, ఇదొక పాటల పల్లకైనా ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, మనకి ఎంతో కొంత డబ్బులు వస్తాయి, వేరే వాళ్ళు లిరిక్ రాస్తే మనం పాడడం అని చెప్పారనమాట. దానికి చంద్రబోస్ గారు, కళ్యాణి మాలిక్ గారు జడ్జెస్. ఓకే. సో అక్కడ నా గొంతు ఆయన విన్నారు. విని బాగా పాడుతున్నావయ్యా అన్నారు. అంటే ఒక చిన్న ఆపర్చునిటీ, ఒక ఆపర్చునిటీ మనకి ఇంకేం ఆపర్చునిటీ తీసుకొస్తుందో మనం అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.
ఆయన అక్కడ నా పాట విని బాగా పాడుతున్నావు అని చెప్పారు. తర్వాత ఆయన అష్టాచెమ్మ సినిమా చేస్తూ ఒకసారి రికార్డింగ్ రమ్మన్నారు అనమాట 2008లో. సరే వెళ్ళాను. చాలా ప్రసాద్ ల్యాబ్స్లో ఇంకా గుర్తు, ఆయన ఆ సిస్టంలో ఆయనే పాడారు. హీఈస్ ఎ వండర్ఫుల్ సింగర్. చాలా బాగా పాడతారు ఆయన. అసలు ఆయన పాడుతుంటేనే నాకు భయం వేసింది, అమ్మో నేను ఎలా పాడాలి దీన్ని అని చెప్పేసి చాలా టెన్షన్ వేసింది. సరే నువ్వు పాడుతూ ఉండు అని చెప్పి ఆయన, నువ్వు నేర్చుకుంటూ ఉండు అని చెప్పి సౌండ్ ఇంజనీర్ని నన్ను అప్పు చెప్పారు. ఆయన బయటకు వెళ్ళారు. ఆయన వచ్చారు, నాకు ఆ విషయం తెలియదు. నేను లోపల పాడుతూ ఉన్నాను అనమాట. బాగుంది కంటిన్యూ అన్నారనమాట. సో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే నేను ఒక పాట విని చాలా బాగున్న ఒక పాటని ఇంకా బాగా పాడి బయటికి తీసుకురావడం అనేది కొంచెం కష్టమైన పని. మనం ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అమ్మో వాళ్ళు బాగా పాడేది, మనం ఇంకా బాగా పాడాలి, లేకపోతే మనం ఎందుకు పిలిచారు, మనం చాలా జాగ్రత్తగా బెటర్గా ఇంకా చేయొచ్చు అనే ఉద్దేశంతో. అయితే అది ఆయన దగ్గరుండి పాడించుకున్నారు. అది ఓకే అయిందా అవన్నీ కూడా నాకు తెలియలేదు అప్పుడు. తర్వాత ఇంకొన్ని రోజులకి ఇప్పుడు ఇంకో పాట హలో అంటూ పిలిచి కళ్ళు, ఇది కూడా నేనే పాడాను. ఇంకో పాట ఉందిరా అన్నారనమాట. సరే వెళ్ళాను. నెక్స్ట్ మా చెల్లి పెళ్ళి. ఓకే. నేను ముందు రోజు బయలుదేరిపోదాం అనుకున్నాను అనమాట. అయితే లేదు రా ఒకసారి వచ్చి పాడు, మళ్ళీ పాట మిస్ అయిపోతావు, మంచి పాట అని చెప్పి ఆయన పిలిచారనమాట. నేనేమో రేపు పొద్దున్న నాకు చెల్లి పెళ్ళి, అలాగా సర్లే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కింది కూడా అలాగే అనమాట. ఆ పాట పాడేసి ఫ్లైట్ ఎక్కాను. ఫ్లైట్ ఎక్కగానే నీ పాట ఓకే అయింది, హ్యాపీగా చెల్లి పెళ్ళి వెళ్ళి ఎంజాయ్ చెయ్యి అని ఆయన చెప్పారు. హీస్ ఎ వండర్ఫుల్ కంపోజర్ అండి. సో నీ ఫస్ట్ సాంగ్ పాడాలి కృష్ణ, బికాస్ అది ఇంకా నాకేంటంటే నేను ఐ రిమెంబర్ అష్టాచమ్మ కృష్ణ. దట్స్ వెరీ వెరీ నైస్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి మాలిక్ గారు. అండ్ ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కుదరదు. ఎందుకంటే ఈ రోజుకి కూడా నన్ను ఈ పాటతోనే అందరూ ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. అంత మంచి పాట ఇచ్చినందుకు థ్యాంక్స్. అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు ఈ పాట. ఆడించి అష్టాచమ్మ ఓడించావమ్మా, నీ పంట పండింది ప్రేమ, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే, ఆ మాట అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. ఆ తర్వాతే కళ్యాణ్ కోడూరు గారి సినిమాలో చాలా పాటలు పాడారు కదా. అండ్ ఆల్ హిస్ సాంగ్స్ ఆర్ మెలోడియస్. చాలా మెలోడీసే ఎక్కువ ఉంటాయి ఆయన పాటలు. ఆయన మ్యూజిక్ ఇలా కల్ట్ మ్యూజిక్ ఉంటుంది చాలా. అవును, ఎంత అద్భుతమైన కంపోజర్. గోల్కొండ హై స్కూల్లో నేను గీతా మాదిరి ఇది అదేనేమో అలాగే ఉంది, తెలుసునో లేదో తెలియడం లేదే, ఫలానా అని అనుకోమని ఏ రోజు చెబుతుందో ఏమో. ఈ పాట పాడించారు. ఇది అంతకుముందు నలుగురు పాడారు. నాకు నచ్చలేదయ్యా, అందరూ నువ్వైనా చక్కగా సరిగ్గా పాడి జాగ్రత్తగా పాడు అనేసారనమాట. ఇంకా మాట ఇంకా టెన్షన్. కానీ ఎంత బాగా పాడించుకున్నారు ఆ పాటని, ఎంత బాగా పాడించుకున్నారు. సిరివెన్నెల గారు రచన. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అంతకుముందు ఆ తర్వాత అనే సినిమాలో నేను సునీత గారు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి ఫిలిం అది కూడా. నేనేనా నేనేనా నా నుండి నేనే వేరయ్యానా, వెళ్ళొస్తానంటూ నిజం ఓ జ్ఞాపకంలా మారిపోతున్నా, ఏం చేశానని ఏం చూస్తున్నానని అనుకోని ఆ క్షణం నేనేనా అనే పాట పాడించారు. బెస్ట్ సాంగ్స్ పాడించారు, చాలా మంచి పాటలు పాడించారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అయితే శ్రీకృష్ణ తర్వాత కూడా ఐ థింక్ అసలు ఆల్మోస్ట్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర మీరు పాడుంటారు ఎక్సెప్ట్ ఇళయరాజా గారు. అంతే అంటే నేను అనేది మన తెలుగు సినిమాలకు చేసిన వాళ్ళందరిలో ఇప్పుడున్న హైదరాబాద్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ హైదరాబాద్ అయితే అందరూ పాడేసారు. చెన్నైలో కూడా నేను తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్స్ జీవి ప్రకాష్ గారికి పాడాను. ఆయిరత్తిల్ ఒరువన్ అని కార్తీ యుగానికి ఒక్కటి తెలుగులో వచ్చింది. ఆ ఫిలింలో
నేను నిత్యశ్రీ మహాదేవన్ గారు, విజయ్ యేసుదాస్ గారు. ఇట్స్ తమిళ్ అండ్ తెలుగు మిక్స్డ్ సాంగ్ అనమాట. అంటే 16th century సాంగ్. ఆ టైంలో తెలుగు తమిళ్ కలిసి చోళులు ఇలాంటి పీరియాడిక్ సబ్జెక్ట్ అనమాట. ఆర్ఎఫ్సిలో రామోజీ ఫిలిం సిటీలో ఇక్కడ ట్రాక్ పాడడానికి ఎవరైనా అబ్బాయి అంటే పిలవండి అని చెప్పేసి మురుగన్ గారిని ఒక ఇన్ఛార్జ్ చెన్నైలో వారిని అడిగితే వారు నా పేరు సజెస్ట్ చేయడం. ఆ టైంలో మన రామానాయుడు స్టూడియోస్లో కౌసల్య సుప్రజారామ్ అని కోటి గారి వాయిస్ మిక్సింగ్ జరుగుతుంది అనమాట. మధు బాలకృష్ణ గారు పాడుతున్నారు. నాకు ఫోన్ రావడం, నేను ఆయన పర్మిషన్ అడిగితే వెళ్ళి ఇక్కడ నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన అంటే అక్కడి నుంచి బైక్ వేసుకుని ఆర్ఎఫ్సి దాకా వెళ్ళాను. వాన పడుతుంది, అలాగే వెళ్ళిపోయాను. అంటే నాకు బస్సులు కార్లు ఎక్కాలి ఇవంత టైం లేదు. ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూ హావ్ టు జస్ట్ గో. అసలు వెళ్ళిపోయాను అంతే. అక్కడికి వెళ్ళి చూస్తుంటే నిత్యశ్రీ మహాదేవన్ గారు పాడుతున్నారు. షీ ఈజ్ ఎ వండర్ఫుల్ క్లాసికల్ సింగర్, అద్భుతమైన క్లాసికల్ సింగర్. సరే పాడితే జీవి ప్రకాష్ చాలా చిన్న ఆయన నాకన్నా వయసులో చిన్న ఆయన, కానీ అప్పటికే ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా అలాగే సింగర్గా రెహమాన్ గారు మేనల్లుడు ఆయన. సరే నిత్యశ్రీ మహాదేవన్ గారు నేర్చుకుంటున్న టైంలోనే నేను టక నేర్చేసుకున్నాను, నోటేషన్ రాసేసుకొని. నేర్చుకుంటూ ఉన్నానంటే ఐఎమ్ రెడీ విత్ ద సాంగ్ అనేసి అనమాట. ఎప్పుడు అంటే ఆవిడ పాడుతుంటే నేను గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ నేను ట్యూన్ ఉందన్నమాట. సో ఆ ట్యూన్ నేర్చేసుకొని రెడీగా ఉన్నా. సో ఓకే అనేసి టేక్ చేసేసిన తర్వాత ఓకే అన్నారు. నేను ఇంకా ఏం అడగల, ఉందా లేదా అవేం అడగలేదు. నేను ఇంటికి వచ్చేసాను. నైట్ ఫుల్ వాన, కానీ బైక్ వదిలిపెట్టలేను. అలాగే ఇంటికి వచ్చాను. మళ్ళీ పొద్దున్నే ఎఫ్ఎం అన్నీ ఉన్నాయి, వర్క్ అంతా ఉంది. అలాగే వచ్చేసాను. 1 year తర్వాత నేను అసలు ఏ సినిమా నాకు ఏ వివరాలు ఏం తెలియదు, నేనేం అడగల. అనుదీప్ అని ఒక సింగర్ ఉన్నాడు కదా మనకి. సో తను నాకు చెప్పాడు, అన్నా నీ పాట ఎంత బాగుందన్నా ఐరత్తెలు తమిళ్ మూవీలో అంటే, అవునా అనేసి అప్పటికప్పుడు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి చూసుకుంటే విజయ్ యేసుదాస్, నిత్యశ్రీ మహాదేవన్, శ్రీకృష్ణ అని పేరు. సో అలా విజయ్ యేసుదాస్ గారికి, విద్యాసాగర్ గారికి, చంద్రముఖి డైరెక్టర్ వారికి, వాళ్ళందరికీ కూడా పాడాను. హైదరాబాద్లో అందరికీ పాడాను. ఎక్కువ ఎవరికి పాడారు కృష్ణ? ఎక్కువ ఏ మ్యూజిక్ డైరెక్టర్కి ఎక్కువ పాడారు? కోటి గారికి, కళ్యాణి మాలిక్ గారికి. ఎన్ని పాడుంటావు? కోటి గారికి నేను సుమారు ఒక 25 to 30 సాంగ్స్ పాడాను. కళ్యాణి మాలిక్ గారికి ఒక 5 songs, 4 songs. 5th song ట్రై చేశారు, నాకు వాయిస్ అప్పుడు సహకరించలా. అలా మొదలైందిలో ఇన్నాళ్ళు అనే పాట. తర్వాత మణిశర్మ గారు, ఇంకా అందరి మ్యూజిక్ అంటే నాకు చిన్న పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అని లేకుండా అందరికి ఎక్కువ పాడాను. సినిమాల్లో ఒక 300 ప్రస్తుతం వరకు 300 వరకు పాడాను. డివోషనల్ సాంగ్స్ ఎక్కువ పాడాను. కీబోర్డ్ నవీన్ గారు, క్రిస్టీ గారు, అమృతవాణి, ఇంకా పీజేడి కుమార్ గారు. అంటే మన క్రిస్టియన్ డివోషనల్ సాంగ్స్లో మహామహులు అనమాట వీళ్ళు. చాలా అమృతవాణి అని ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది. అసలు వాళ్ళకి అన్నిటికీ రెగ్యులర్ సింగర్ లాగా అనమాట. సో వీళ్ళందరూ నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. హిందూ డివోషనల్స్ ఏ వర్క్ వస్తే అట్లా. ఈ మధ్యలో ఈ కోటి గారు ఎఫ్ఎం, మళ్ళీ ఎఫ్ఎం కోటి గారి మధ్యలో ఉన్న ఈ 1 to 2 మధ్యలో టైంలో ఈ మా గాయత్రి గారు, శ్రీదేవి గారు కోరస్ మన ఎక్కువ అంటే వాళ్ళు ప్లేబ్యాక్ పాడతారు, కోరస్లు పాడతారు. వాళ్ళ మాధవి గారు, వీళ్ళందరూ నన్ను చిన్న లో బడ్జెట్ సినిమాలు ఉంటూ ఉంటాయి, వాటికి నన్ను రిఫర్ చేసేవాళ్ళు అనమాట. పావుగంటలో పాట అయిపోయేది. స్పాట్లో ఒక 750-1000 రూపాయలు అలా పేమెంట్ వచ్చేసేది. 2 పాటలు అట్లా వారంలో ఒక 5-6 పాటలు అలా పాడిచ్చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు ఎక్కువ రిఫర్ చేశారు. సో వాళ్ళు నన్ను చాలా సపోర్ట్ చేశారు. శ్రీదేవి గారు, గాయత్రి గారు, మాధవి గారు, వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు. కృష్ణ, జనరల్గా ఒక సినిమాలో పాట పాడటానికి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ అప్కమింగ్ సింగర్స్ వాళ్ళతో ట్రాక్స్ పాడిస్తుంటారు. ట్రాక్స్ పాడినప్పుడు మనం ఎంతో అంటే యూ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, బికాస్ ఫస్ట్ టైం ఒక ఆ ట్యూన్ నేర్చుకోవాలి, అది పాడాలి. మీరు పాడిన ట్రాక్ని వినేసి మెయిన్ సింగర్స్ పాడుతుంటారు. బట్ ఎప్పుడైనా మీరు పాడిన ట్రాక్స్ ఫైనలైజ్ అయిన సందర్భాలు, అలాగే మీకోసం వేరే వాళ్ళు ట్రాక్స్ పాడితే అవి ఫైనలైజ్ అయ్యి మీరు పాడని అటువంటి సందర్భాలు ఉన్నాయా? దీనిలో ఫస్ట్ ఒక విషయం చెప్పాలి. కోటి గారు క్లాస్మేట్స్ అనే ఫిల్మ్కి మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నారు. అందులో చాలా మంచి పాట, గుండె చాటుగా ఇన్ని నాళ్ళుగా ఉన్న ఊహలన్నీ ఉన్న పాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోని నిన్ను కలుసుకొని అనే ఒక పాట ఉంది. కృష్ణ బాగా పాడి పాట, నేను మ్యాక్సిమం నీది ఉంచే ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఆయన చెప్పారు. ఓ సూపర్.
మంచి మెలడీ, అసలు ఆయన కాన్ఫిడెన్స్గా కృష్ణ పాడడానికి ఫ్రీడమ్ ఇచ్చారు, సూపర్గా పాడదాం పాడేశాం. డైరెక్టర్ విజయభాస్కర్ గారు ఆ సినిమాకి, నువ్వు నాకు నచ్చావు, స్వయంవరం డైరెక్టర్. బాగుంది, మనం హేమచంద్ర చేత పాడిద్దామండి అన్నారనమాట. కోటి గారు ఓకే ఓకే అనేసారు, అంటే ట్రై చేద్దాం, మళ్ళీ తర్వాత ఇంకా మళ్ళీ అయినా పాడతావా అన్నారనమాట. మనం బాగా పాడామే, అయినా వాళ్ళకి ఎందుకు ఇంకొక సింగర్ పాడిద్దాం అనుకుంటున్నారు అంటే, నాకు అప్పటికే నేను ట్రాక్ పాడి వేరే వాళ్ళు పాడతారని ఈ ఎక్స్పీరియన్స్ లేదు, రెండో పాటే నాకు అది. సో నేను నా ఆలోచిస్తూ ఏమైంది, ఏంటి నా సింగింగ్లో ఏంటి లోపం అని నేను అనుకున్నా. తర్వాత హేమచంద్ర వచ్చాడు, నేనే ఆ పాటను టేక్ చేశాను, తనకి నేనే నేర్పించి ఆ పాటను అబ్బాయి పాడాడు, ఇంకో లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. నేను ఆ పాటను పాటలాగా పాడా, ఆ అబ్బాయి ఆ పాటలో ఆ మాటలకి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఎంత జాయ్ఫుల్గా, ఎంత ఎంజాయ్ చేస్తూ పాడాడంటే, ఓహో ఇది నేను చేయండి అని నాకు తెలిసింది. అంటే నాకు అప్పటిదాకా ఎక్స్పీరియన్స్ లేదు. అంటే ప్లేబ్యాక్ సింగింగ్ ఒక స్టైల్ ఉంటుందంట, అంటే ప్లేబ్యాక్ సింగింగ్ ఇస్ నాట్ జస్ట్ సింగింగ్, ఇమోషన్స్, లైఫ్, పాథోస్ అన్ని ప్రతి ఒక్క లైన్ కి గుండె చాటుగా ఇన్ని నాళ్ళుగా ఉన్న ఊహలన్నీ, అంటే ప్రతి ఒక్క మాట ఒక క్యారెక్టర్, అది వాయిస్ యాక్టింగ్ తను చేయడం అనేది. తెర మీద ఒకళ్ళు యాక్ట్ చేస్తుంటే దీన్ని ఇక్కడ వాయిస్ యాక్టింగ్ చేయడం. నేను గుండె చాటుగా నేను బాగా పాడా, కానీ దెర్ ఇస్ ఎ లాట్, ఇంత డిస్టెన్స్ ఉంది అబ్బాయి పాడిన దానికి నాకు. సో అబ్బాయి పాడిన తర్వాత నేను I started admiring his singing. He's my favorite singers, one of my favorite singers in this generation. అబ్బాయి దించిన ఈ రోజుకి కూడా ఏదైనా పాట, ప్రస్తుతం వచ్చే ఏ పాటైనా అబ్బాయి ఎంత అద్భుతంగా భావం పలికిస్తూ పాడతాడంటే, స్టేజ్లో అయినా సరే, రికార్డింగ్లో అయినా సరే, నాకు చాలా ఇష్టం అబ్బాయి సింగింగ్. సో అది ఫస్ట్ అలా అబ్బాయి గొంతులో చూసి, తర్వాత సింగర్స్ కార్తిక్ గారు, టిప్పు గారు, చాలామంది సింగర్స్, మల్లికార్జున్ గారు, వీళ్ళందరూ కూడా కోటి గారి కాంపౌండ్లో రావడం, నేను వాళ్ళకి పాటలు నేర్పించడం. మధు బాలకృష్ణన్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, సో ముందు వాటన్నిటికి మీరు ముందు ట్రాక్స్ పాడేవాళ్ళు, నేర్చుకునేవాడిని. అంటే ఆ ట్రాక్స్ అన్నిటినీ నేను పాడుతూ ఉండేవాడిని, వాళ్ళు వచ్చి ఇంకొంచెం బాగా పాడేవాళ్ళు. సో అంతా నాకు ఎక్స్పీరియన్స్ అయ్యిందనమాట. సో ఇలా ట్రాక్స్ పాడి 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 అందులో కొన్ని నచ్చినవి వేరే వాళ్ళు, నేను పాడిన తర్వాత, నేను ట్రాక్ పాడిన తర్వాత మెయిన్ సింగర్గా వేరే వాళ్ళు పాడితే కృష్ణదేవ్ ఉంచేసాడని కోటి గారు మళ్ళీ నాది ఉంచేసి. ఏం పాట అది? అలాంటివి అది ఆలయం అని ఒక ముత్యాల సుబ్బయ్య గారిది వచ్చిన, ఓ ప్రేమ 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 తననాన తాననాననా అనే పాట అరుంధతిలో, ముద్దులకి ముద్దు, సారీ అరుంధతి కాదు, అరుంధతిలో ఢోలారే ఢోలారే ఢంగ్ వారే వాయేం సోయగం పూచే సంపంగి చెంపల్లు పుట్టింతో తుంగే క్షణం, ఈ పాట. తమిళ్లో కూడా ఇది పాడు? మలయాళమా? అదే వేరే లాంగ్వేజ్ కూడా ఐ థింక్ ఈ సాంగ్ సేమ్ సాంగ్. మలయాళం లిరిక్ మారింది, అది ఫైనల్లీ అప్పుడు హేమచంద్ర పాడాడు అనమాట. నేను పాడిన ఒక వర్షన్ ఉంది, దాని తర్వాత హేమచంద్ర పాడింది మెయిన్ వర్షన్ అయింది అనమాట. సో ఈ ఢోలారే ఢోలారడం కూడా వేరే వాళ్ళు పాడితే, కృష్ణది బాగుంది, కృష్ణది చేద్దాం అని చెప్పి కోటి గారు, అలా కోటి గారు కాంపౌండ్లో పాడడం. నా తర్వాత ఇప్పుడు వస్తున్న కొంతమంది సింగర్స్ వాళ్ళు నాకు ట్రాక్స్ పాడడం. ఇట్స్ ఎ సైకిల్. నేను ఎంజాయ్ చేశాను, చాలా నేర్చుకున్నాను ఈ సిస్టంలో. ముఖ్యంగా ఇదంతా ఎక్కువ జరిగింది కోటి గారి దగ్గర. 8 years ఆయన కంపోజ్ చేయడం, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, ఆయన దగ్గర కంపోజింగ్ ఎలా అంటే, డైరెక్టర్ ప్రొడ్యూసర్ వచ్చి కూర్చుంటారు, తబలా, గిటార్, కీబోర్డ్స్, ఈయన కూర్చుంటారు, ఈయన గిటార్ ప్లే చేస్తూ ఉంటారు. డైరెక్టర్ రాకముందే 2-3 ట్యూన్స్ కంపోజ్ చేసేస్తారు. ఆయన రాగానే టక్కమంటే గ్యాప్ లేకుండా 2-3 ట్యూన్స్ వరుసగా పాడేయాలి. ఎంత షార్ప్గా ఉండాలంటే బ్రెయిన్, ఆయన ఒక మూడ్లో వచ్చేస్తారు, అంటే చాలా సీరియస్గా కంపోజింగ్ మూడ్లో వచ్చేస్తారు ఆయన. అది మనం అలర్ట్గా ఉండాలి ఆ టైంలో. ఆయన ఏదో హమ్ చేసుకుంటారు, ఏదో అండవు, సరే సరే అని ఏదో రాసేసుకోవడం, బండ గుర్తులు ఏదో పెట్టేసుకోవడం, మళ్ళీ ఆ పల్లవి చేసిన తర్వాత ఇంకొక ట్యూన్ అనేది చేసేయడం. ఒకసారి రెండోది పాడు, సరే ఫస్ట్ది పాడు అని మళ్ళీ ఇందులో జంబ్లింగ్ అనమాట. ఎంత ఓకే ఓకే రెడీ
వెరీ అలర్ట్. ఇంట్లో ఆ కంపోజింగ్ బుక్స్ క్యాసెట్స్ చూసుకుంటుంటే ఎంత మధురమైన జ్ఞాపకాలు అంటే ఇప్పుడు అంటే అలాంటి వాతావరణం లేదు ఇప్పుడు కంపోజింగ్లో. డైరెక్ట్గా కంపోజ్ చేసేయడం అప్పటికప్పుడు ఏదో క్యూ ట్రాక్ ఇదంతా ఓల్డ్ స్కూల్. అంటే పాత రోజుల్లో డైరెక్టర్ ప్రొడ్యూసర్లు వస్తే వాళ్ళు ఎదుర్కొంటానే ఫస్ట్ వినిపించేసి తర్వాత ఆ ట్యూన్ ఓకే అయితే దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేయడం అనమాట. ఓకే. సో చాలా నేర్చుకునే ప్రాసెస్ అనమాట. ఎనీవే ఐఎమ్ వెరీ మచ్ లక్కీ కోటి గారి దగ్గర, తర్వాత మణిశర్మ గారి దగ్గర నేను ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం తమన్ గారి దగ్గర కూడా నేను అంటే లైక్ ట్యూన్స్ ఇవన్నీ పాడుతున్నా కంపోజింగ్ నుంచి మిక్కీ గారు. సో ఇందాక నేను చెప్పినట్టు సంగీతం ఒకటే కాకుండా సంస్కారం కూడా చాలా ఉంది. జనరల్గా నేను ఇండస్ట్రీలో ఇప్పుడున్న ఇంతమంది సింగర్స్లో చాలామంది చెప్పే మాట ఏంటంటే శ్రీకృష్ణ చాలా వినయంగా, విధేయతగా, అనుకువగా, చక్కగా, చాలా సంస్కారవంతమైన వ్యక్తి. పాటలు పాడతాడు, అందరితో మంచిగా ఉంటాడు, ఎవరితో గొడవలు పెట్టుకోడు, ఏ కాంట్రవర్సీ లేవు. ఎలా శ్రీకృష్ణ ఎలా మేనేజ్ చేస్తున్నావు 10 ఏళ్ల నుంచి? లేదండి, అంటే అలాంటి సందర్భాలే రాలేదు బేసిక్గా. అంటే జనరల్గా ఇప్పుడు ఆర్టిస్టులు అనే వాళ్ళకి ఎక్కడో చోట జెలసీలు ఉంటాయి, ఏదో ఈగోస్ ఉంటాయి, సమ్ క్లాషెస్, బికాజ్ ఇట్స్ అ క్రియేటివ్ ఫీల్డ్. వీ ఫీల్ దట్ వీఆర్ బెటర్ సింగర్స్. లేకపోతే వాళ్ళకంటే ఇది కొంచెం బాగానే పాడేనే ఎక్కడో చోట అనిపించకుండా పోదు కదా. ఐఎమ్ షూర్ నీకు కూడా అనిపించుంటుంది. బట్ అది బయట కనిపించకుండా మేనేజ్ చేయటం, అది ఎవరితో ఏమీ హర్ట్ అవ్వకుండా మాట్లాడటం, అంటే ఇట్ కమ్స్ ఓవర్ ఇయర్స్. చాలా దాన్ని నర్చర్ చేయాలి, ఆ కైండ్ ఆఫ్ క్వాలిటీని. ఇవన్నీ నేను నేర్చుకున్నానండి. ఎక్కడ నేర్చుకున్నానంటే కోటి గారి దగ్గర, బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర. బాలు గారు ఆయన ఒక వటవృక్షం. ఆయన కింద మేము అందరం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వాళ్ళం. అది ఎంతమందికి నీడనిస్తూ ఎంతమంది సింగర్స్ని పరిచయం చేశారు బాలు గారు. నేను నా లైఫ్లో నేను మర్చిపోలేని కొన్ని మెమరబుల్ మెమరీస్ ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారితో మొట్టమొదటిసారి నేను అమెరికా వెళ్ళాం 2008లో. పాడాలని అయిన తర్వాత నేను హైదరాబాద్ 2007కి వచ్చిన తర్వాత సెట్స్లో ఆయన పాడుతా తీగానే పాడాలని ఏదో చేస్తూ ఉండేవారు. హైదరాబాద్ వచ్చిందని అంటే మీ నెంబర్ ఇచ్చేళ్ళండి, ఏదైనా ఎప్పుడైనా అవసరం ఉంటే మన కార్యక్రమాలు అంటే పిలుస్తా అని చెప్పి ఒకసారి ఒక మాట అన్నారు. సర్లే అందరితో చెప్తూ ఉంటారు పాపం, ఏదో వచ్చాను ఏదో చెప్పుంటారులే అని చెప్పేసి నేను అయినా నెంబర్ ఇచ్చేసి వెళ్ళిపోయాను. 2008 శివరాత్రి ముందు రోజు నాకు ఒక ఫోన్ కాల్, అన్నోన్ నెంబర్ వస్తుంది, ప్రైవేట్ నెంబర్ వస్తుంది. హలో అంటే నేను బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నా అని ఆయన ఫోన్. వాట్ ఎ వాయిస్, అది మాట కూడా అలాగే ఉంటుంది. నాకు ఇంకా వణుకు వచ్చేసింది. సార్ నమస్తే సార్ అంటే, మనకి రేపు ఒక కార్యక్రమం ఉంది సంగారెడ్డిలో, శివరాత్రి ప్రోగ్రాము, మీరు ఖాళీ ఉన్నారా? సార్ ఉన్నాను సార్. ఓకే సరే, మీరు అనుకున్న పాటలు ఒక 4-5 పాటలు నాకు ఇవ్వండి, మళ్ళీ ఫోన్ చేస్తాను అనేసి పెట్టేశారు. నాకు అసలు నమ్మబుద్ధి కాల, ఆయన ఏంటి నన్నేంటి ప్రోగ్రామ్కి పిలవడం ఏంటి అని. సరే, ఆయనకి రెగ్యులర్గా పాడే సింగర్స్ ఫోన్ మేబీ బిజీ ఉండో, లేకపోతే ఈ ఒక్క కార్యక్రమానికి నన్ను పిలుస్తున్నారేమో అనుకుని సరే నెక్స్ట్ డే ప్రోగ్రామ్ చేసాం. చాలా బాగా జరిగింది. నేను, శైలజ్ గారు, బాలు గారు, చైత్ర, మేము నలుగురం శివరాత్రి ప్రోగ్రామ్ సంగారెడ్డిలో ప్రోగ్రామ్ చేసాం. మీకు పాస్పోర్ట్ ఉందా అన్నారు అనమాట. అవునండి అన్నారు. జిరాక్స్ కాపీలు ఇవ్వండి మా వాళ్ళకి ఇవ్వండి. సరే ఓకే అడుగుంటారు, అది కూడా నేనేమీ అసలు హోప్స్ ఏం లేవు. వర్క్ అంతా జరిగిపోతుంది, మీ ఫోటోగ్రాఫ్స్ కూడా 1-2 ఇవ్వండి అంటే సరే ఇచ్చాను. ఓకే, మనకు వీసా ఇంటర్వ్యూ ఉంటుంది, నాకు చెన్నై రావాల్సి ఉంటుంది, మనం అమెరికా వెళ్తున్నాం అన్నారు అనమాట. ఫోన్ చేస్తే ఆయన ప్రైవేట్ నెంబర్ రాగానే నేను లేచి సార్ నమస్కారం సార్ అంతే అంటే ఇంకా సరే అని చెప్పి ఒకసారి ఎవరెవరు వస్తున్నారు తెలుసా మనతో పాటు అంటే తెలియదు సార్ అంటే BATA.org ఈ సైట్కి వెళ్ళి ఒకసారి చూడండి, bata.org అనే సైట్కి వెళ్ళి చూడండి, ఎవరెవరు వస్తున్నారో మీకు తెలుస్తుంది అన్నారు. ఇవే మాటలు అంటే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళిన bata.org అని చూస్తే ఇలా బాలు గారి ఫోటో, దాని పక్కన శైలజ గారు, కింద నేను, దాని కింద చిత్ర గారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అందులో మళ్ళీ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ప్రోగ్రామ్ పాటలు అనమాట. 2008లో మొట్టమొదటిసారి బాలు గారితో అమెరికాకి వెళ్ళడం, అందులో తెలుగు, తమిళ్, కన్నడ పాటలన్నీ పాడడం, ఆయన ఎంత ఇదిగా నన్ను పరిచయం చేయడం ఆడియన్స్కి, అమెరికాలో ఆడియన్స్కి. ఆ తర్వాత అదే సంవత్సరం దుబాయ్లో ఇంకొక కార్యక్రమం అంటే US రిహార్సల్స్ జరుగుతున్నప్పుడే ఇండియాలో మన అక్టోబర్లో దుబాయ్ కూడా వెళ్తున్నాము. షార్జా స్టేడియంలో ప్రోగ్రామ్ ఉంటుంది.
అది కూడా నోట్ చేసుకోండి అని చెప్పారనమాట. తప్పకుండా సార్. సో ఆయన అంత పెద్ద ఆయన అయ్యుండి మీద చిన్న వయసులో ఉన్న మిమ్మల్ని ఆయన మీరు ఆయన సంస్కారం అనేది ఆయన దగ్గర నుంచి, అంటే ఒక మనిషి ఎన్ని చూసి అయినా కూడా ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నారు. పాట కాదు ఆయన దగ్గర నేర్చుకుంది, పాటలు మనం ఎలా అయినా నేర్చుకుంటాం, ఇంకా అవే నేర్చుకుంటాం, వాళ్ళే డిక్షనరీస్ కాబట్టి. కానీ ఎంత డిసిప్లిన్, ఒక పాట అంటే ఈ రోజుకి ఎంత ప్రాక్టీస్ చేసి, కొత్త సింగర్ లాగా ప్రాక్టీస్ చేసి, అది పర్ఫెక్ట్. 72 ఏళ్ల వయసులో ఆయన ఈరోజు ఆ పాట పాడుతుంటే సిగ్గు తెచ్చుకోవాలి. మేమందరం ఆ డిసిప్లిన్కి కానీ, ఆ సిన్సియారిటీకి కానీ, ఆ డెడికేషన్కి, అసలు అవన్నీ చూసి నేర్చుకుని, అందులో మళ్ళీ చిత్ర గారు, ఆవిడ ఇంకా డౌన్ టు ఎర్త్. ఆవిడ అసలు ఆవిడ మొహం మీద చిరునవ్వు తప్ప, శైలజ గారు, వీళ్ళందరూ వాళ్ళందరి దగ్గర చూసి వాళ్ళతో ఉండి కలిసి వాళ్ళతో ప్రయాణం చేసి, తర్వాత 2009లో మళ్ళీ బాలుగారితో ఒక కార్యక్రమం, 2010లో మళ్ళీ బాలుగారితో టూర్. ఇక్కడ లోకల్ కార్యక్రమాల్లో ఆయన ఏదైనా షోస్ ఉంటే నన్ను పిలవడం. ఆయన ఈటీవీ జుమ్మంది నాదో అనే ఒక ప్రోగ్రామ్కి సంగీత దర్శకులుగా వస్తే ఆయన సింగర్గా నేను వెళ్ళాను. అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు సింగర్స్ని తెచ్చుకుంటారు కదా, బాలుగారు నన్ను ఆయన సింగర్గా తీసుకు, అదొక అత్యద్భుతమైన అవకాశం. ఆయన చాలా సందర్భాల్లో 1-2 ఇంటర్వ్యూల షోల్లో కూడా హోస్ట్ అడిగారు, ఇట్లా మీ ఫేవరెట్ సింగర్ ఎవరు ఇప్పుడున్న సింగర్స్లో అంటే మీ పేరు తీసుకొచ్చినారు ఆయన. ఆయన హీ ఫీల్స్ దట్ యు ఆర్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ సింగర్స్. అది అదృష్టం అండి, అది గ్రేట్ కదా, అంటే ఆ ఫీలింగే గ్రేట్. ముందు ఇప్పుడున్న వాళ్ళ దృష్టిలో మన పేరుంది అని అనుకోవడం, అసలు మనం తెలుసు అని అనుకోవడమే ఒక అవార్డు లాగా అనమాట. అలాంటిది ఆయన నాకు చాలా చేశారు. కానీ చాలామంది ఒకటి అంటుంటారు కృష్ణ, ఇప్పుడు నువ్వేదైతే పాటలు పాడుతున్నావో ఇంత చిన్నప్పుడు, అంటే చిన్న వయసులో ఒక 25-30 ఏళ్ళు ఉన్నప్పుడు బాలుగారు వాయిస్ అలా ఉండేది. ఆయనే అన్నారా? ఏమన్నారు ఆయన? నా ఎంగేజ్లో నేను నా వాయిస్ ఫ్లేవర్ ఉందన్నట్టుగా ఒక కార్యక్రమంలో వాళ్ళు చెప్పారు. చాలామంది కూడా మ్యూజిక్ డైరెక్టర్స్, ఇంకా ఆడియన్స్ అందరు కూడా చెప్పారు. అది మేబీ ఆయన పాటలు విని, లేకపోతే మాట ఉచ్చారణ అలా పలకడం దాని మూలంగా మేబీ అదొక బ్లెస్సింగ్ అనుకోవాలి. ఎందుకంటే ఒకటి ఆయన గొంతుకి ఎప్పుడూ రీచ్ అవ్వలేము. ఆయన అసలు 1000 సింహాలు 100 మంది సింగర్లు ఉన్నా కూడా ఆయన గొంతుకి దగ్గరికి కూడా రాలేరు. ఎందుకంటే ఆయన పక్కన ఆయన పాడుతుంటే మేము ఇలా చూస్తూ ఉండేవాళ్ళం. మేము ఎంత అరిచి పాడుతున్నాం అది ఇంతే ఉండేది. ఆయన అనగానే హాల్ అంతా ఢుమ్ అని ఇంత బేస్ వచ్చేది. ఆయన నాతో కలిసి పాడడం మీద, ఆయన నాతో జోక్లు వేయడం స్టేజ్ మీద. సో ఐ చెరిష్ ఆల్ దోస్ వండర్ఫుల్. అంతటి గొప్ప బాలసుబ్రహ్మణ్యం గారికి మీరు పాట పాడారు కదా. ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్. దేవస్థానం ఫిలింలో జనార్దన్ మహర్షి గారు డైరెక్టర్, అలాగే వీణా పాణి గారు మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో అన్ని ట్రాక్స్ నేను పాడాను అనమాట. బాలసుబ్రహ్మణ్యం గారికి ఎక్కువగా ట్రాక్స్ నా చేత పాడిస్తూ ఉంటారు. నా చేత ఒక క్లాసికల్ టైప్లో ఒక సాంగ్ ఉంది, కొంచెం కష్టమైంది పాట. నేను పాడిన తర్వాత అవి బాలు గారి దగ్గరికి వెళ్ళింది. ఆయన విని అది పాడాలి. నేనే కదా యాక్ట్ చేస్తున్నాను, బాగా పాడాడు కృష్ణ, మనం అబ్బాయి వించేసేయండి అని చెప్పేసి ఆయన ఆ పాటని అలాగే. ఏం పాట కృష్ణ? స్నేహమా అని ఒక కొంచెం క్లాసికల్ టైప్లో వస్తుంది అనమాట పాట. చాలా బాగా కంపోజ్ చేశారు వీణా పాణి గారు, ఆయనే రాశారు. ఇది అంటే విశ్వనాథ్ గారు బాలు గారికి మ్యూజిక్, వాళ్ళిద్దరి మధ్య స్నేహం గురించి ఒక మధ్యలో వచ్చే ఒక పాట అనమాట, బ్యాక్గ్రౌండ్ సాంగ్ లాగా. సో అది ఆ పాట పాడించారు. సో ఎంత ఇవన్నీ అబ్జర్వ్ చేసి, ఎంత ఆ సంస్కారం, ఆ మర్యాద, అవన్నీ ఎంత మీరు ఇంబైబ్ చేసుకున్నా కూడా, ట్రైంగ్ ఇంబైబ్ చేసుకున్నా కూడా ఐఎమ్ షూర్ ఎక్కడో చోట మీరు ఈ జర్నీలో హర్ట్ అయి ఉంటారు. ఎక్కడో చోట అంటే ఇట్ కుడ్ బి, అంటే ఒక వ్యక్తి వల్ల అవ్వచ్చు, లేకపోతే ఒక పరిస్థితి వల్ల అవ్వచ్చు, దేనివల్లైనా అవ్వచ్చు. ఆ హర్ట్ అయిన సందర్భం ఏమైనా గుర్తుందా? దాని గురించి ఎప్పుడైనా చెప్పుకోవాలి, ఒకసారి ఎవరికైనా షేర్ చేసుకోవాలి అని ఏమైనా అనిపించిందా? హర్ట్ అంటే ఇప్పుడు హర్ట్ కాదండి, అంటే నేను ఫలానా సంగీత దర్శకులకి, నా అభిమాన సంగీత దర్శకులు కొంతమందికి పాడాలని చాలా ఉవ్విళ్ళు. అంటే నాకు కీరవాణి గారు అంటే చాలా పిచ్చి టు ద కోర్ అనమాట, ప్రాణం. అయితే నేను వచ్చిన కొత్తల్లో ఆయన 1-2 సార్లు కలిశాను, కానీ నాకు ఆయన దగ్గర పాడే ఆపర్చునిటీ
చాలా ఏళ్ళకి కానీ రాలేదు. నాకేంటంటే ఒక ఇది ఇప్పటికీ నా చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు చెప్తారు, ఇప్పుడు చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. నాలో నేనే మాట్లాడుకుంటూ ఉంటారు రోడ్డు మీద బైక్ మీద డ్రైవ్ చేసినప్పుడు, నడుస్తున్నప్పుడు. ఇందాక పాడాలని గురించి చెప్పినట్టే నేను కీరవాణి గారిని కలిసినట్టు, ఆయన నాతో మాట్లాడుతున్నట్టు, నేను పాడినట్టు ఏదో. ఇప్పుడు వెళ్ళంగానే అందరూ నాకు ఆపర్చునిటీస్ ఇచ్చేయాలని అనుకోవడం కూడా తప్పే. వాళ్ళకి అనిపించినప్పుడు ఆ పాట ఫలానా సందర్భం వచ్చినప్పుడు ఆ అబ్బాయికి ఇద్దాము అని అనుకుని వాళ్ళు అనుకుంటే తప్పకుండా వాళ్ళే పిలుస్తారు. అలా అందరూ నీ వాయిస్ మెలోడీ, కీరవాణి గారి మ్యూజిక్ మెలోడీగా చాలా బాగుంటుంది, ఎందుకు నువ్వు వెళ్ళి పాడట్లేదు అంటే, నేను ప్రతి సంవత్సరం వెళ్ళి కలుస్తూ ఉంటాను. ఆయన విని నాకు ఫోన్లు కూడా చేసి చాలా బాగా పాడావు నాన్న, చాలా బాగా పాడావు కృష్ణ అనేసి ఫోన్ చేసే సందర్భాలు ఉన్నాయి. నన్ను కోరస్కి కూడా 2-3 సందర్భాలు వాళ్ళు నన్ను పిలిచి 2-3 ట్రాక్స్ కూడా పాడించడం జరిగింది. డిసెంబర్ 13వ తారీఖు 2012 ఇంటింటి అన్నమే సినిమా కోసం పాడించారు. 2011 మే 27వ తారీఖు బద్రీనాథ్ రికార్డింగ్ పాడించారు. డేట్స్తో సహా గుర్తుంది నాకు. ఆయన అది ఇష్టం. తర్వాత సెప్టెంబర్ 21వ తారీఖు 2015 సైజ్ 0లో ఫైనల్లీ పాడించారనమాట. అయితే టైం వచ్చినప్పుడు నేను పాడిస్తా అన్నట్టుగా వారు కూడా నాకు తెలిసిన ఒకళ్ళిద్దరితో చెప్పడం కూడా జరిగింది. అంటే నేను మా వాళ్ళందరూ పాడుతూ ఉన్నారు, నా తర్వాత వచ్చిన వాళ్ళు పాడుతున్నారు, నా ముందు వచ్చిన వాళ్ళు పాడుతున్నారు, నా గొంతు నచ్చలేదా లేకపోతే ఏంటి అని కొంచెం బాధపడేవాడిని. అంటే మనం ఎవరి దగ్గర అయితే పాడాలి అని వెయిట్ చేస్తున్నామో అదొక యూనివర్సిటీ. అక్కడ దో అందరి దగ్గర పాడుతున్నా అక్కడ కూడా పాడాలని నాకు చాలా ఎక్కువ ఉండేది. నా తోటి వాళ్ళందరూ అక్కడ రెగ్యులర్గా పాడుతూ ఉండేవాళ్ళు, నాకు ఆపర్చునిటీ వచ్చేది కాదు. అందరూ మళ్ళీ నీ మెలోడీ వాయిస్ అది ఆయన పాటలకి ఇంకా, నేను విన్నది కూడా చిన్నప్పటి నుంచి ఆయన పాటలే. సో కానీ ఫైనల్లీ నా చాట పాడించారు. ఈ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం నేను అన్నమయ్య కోసం వెళ్ళినా కీరవాణి గారి కోసం ఇంకా స్పెషల్గా వెళ్తున్నా, ఎందుకంటే ఆయన ముందు పాడే ఆపర్చునిటీ వస్తుంది నాకు. నా పాట ఆయన దగ్గర నుంచి వింటాను. అయితే ఇన్నేళ్లుగా అడగటం వేరు, అప్రోచ్ అవ్వటం వేరు, కలవటం వేరు. బట్ బాహుబలి లాంటి ఒక అంతర్జాతీయ ప్రాజెక్ట్ అది, ఇట్స్ లైక్ ఇంటర్నేషనల్లీ అక్లెయిమ్డ్ ఫిలిం. ఆ ప్రాజెక్ట్లో ఏదో ఒక కనీసం ఒక హమ్మింగ్ అన్న ఒక స్వరమైన అలా అనుకోలేదు. నాకు సినిమాలు, పెద్ద సినిమాల్లో అలా ఏం లేదు, ఎంతసేపటికి కీరవాణి గారి మ్యూజిక్లో ఏదో ఒకటి పాడాలి. నాకు అంటే ఒక 2011-10-12 వరకు ఏదైనా పోనీ ఉండేది. పెద్ద సినిమాల్లో పెద్దవాళ్ళకి, పెద్ద హీరోలకి అది పాడాలని ఉండేది ఉంది, మంచిదే ఇప్పటికీ. కానీ మ్యూజిక్ డైరెక్టర్స్కి పాడాలి, బాహుబలే పాడాలి నాకు లేదు. అది చిన్న సినిమా అయినా లేకపోతే ఏ సినిమా అయినా, మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఇంపార్టెంట్. సినిమా అనేది వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళు నిర్ణయిస్తారు. మరి బాహుబలి లాంటి పెద్ద సినిమాలో ఎంతమంది అప్పుడే వస్తున్న గాయకులు చేత పాడించి వాళ్ళకి ఎంతమందికి లైఫ్ ఇచ్చారు కీరవాణి గారు. సో నాకు అలా పెద్ద సినిమాల్లో పాడాలని ఇదైతే లేదు. నాకు కీరవాణి గారికి పాడాలి, ఫలానా మ్యూజిక్ డైరెక్టర్స్కి. కోటి గారు అరుంధతికి ముందంతా చేసిన చిన్న సినిమాలు. అరుంధతి అంటే మధ్యలో అంతకుముందు చాలా చేసిన, తర్వాత మీడియం రేంజ్ సినిమాలన్నీ చేశారనమాట. అరుంధతి లాంటి సినిమాలో కూడా ఆయన కావాలి పెద్ద వాళ్ళ చేత పాడించారు. నా పాటని వేరే వాళ్ళ చేత కూడా పాడించి మళ్ళీ నాదే ఉంచారనేసి ఆయన అలా ఉంచారు. సో ఐ ఫెల్ట్ లైక్ ఓకే, మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు ఇంపార్టెంట్ అనేసి నేను మ్యూజిక్ డైరెక్టర్స్కి పాడటమే ప్రయారిటీగా పెట్టుకున్నాను. అయితే ఇంత వివాదరహితంగా ఉంటారు మీరు, కానీ ఐఎమ్ షూర్ ఎక్కడో చోట ఏదో ఒక హెడ్ ఆన్ కొలిజన్ అయి ఉంటుంది ఎవరితోనో ఒకళ్ళతోని. ఎప్పుడూ జరగలేదు. అంటే ఆ సందర్భం వచ్చే క్రమంలో నేనే కట్ చేసుకోవడం లేకపోతే సర్దు చేసుకోవడము, అంత పీక్స్ అంటే లైక్ వివాదాలకు వెళ్ళే. కానీ ఎందుకంటే వై డూ యూ థింక్ ఇది ఇలా ఉండటం నెసెసరీ అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అంటే ఈజ్ ఇట్ బీయింగ్ పొలిటికలీ రైట్? అంటే మనం ఎవరితో ఏ గొడవలు పెట్టుకోకూడదు, ప్రశాంతంగా మన పని ఏదో మనం చేసుకుని నా నేచర్ అది, నా వాతావరణం అది. చిన్నప్పటి నుంచి నా స్కూల్ నుంచి నేను ఎవరితో పెద్ద అంటే అట్లీస్ట్ ఇది నా హక్కు, లేకపోతే ఇది నాకు ఇది రావాల్సింది, ఇది నేను కదా పాడాల్సింది అని ఎప్పుడో ఏదో సందర్భంలో మనసులో అనిపించినా కూడా నేను బయటకు ఎక్స్ప్రెస్ చేసేవాడిని కాదు. ఇఫ్ దే ఫీల్ వాళ్ళు మనకి ఇస్తారు. ఇప్పుడు కోటి గారు చాలా సినిమాల్లో నేను పాడని సినిమాలు కూడా ఉన్నాయి. ఆయన చేసే ప్రతి సినిమాలో నేను పాడినవి లేవు. ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన చాలా సినిమాలకు నేను వర్క్ చేశాను, చాలా సినిమాలో నేను పాడలేదు. ఇఫ్ హీ ఫీల్స్ కృష్ణ ఈ పాట పాడితే కరెక్ట్గా ఉంటుందని ఆయన కనిపిస్తే ఆయన డైరెక్టర్స్తో గొడవ పడే, అంటే డైరెక్టర్స్తో చెప్పైనా లేదు ఈ పాట కృష్ణ పాడతాడని చెప్పి ఉంచుతారు.
కోటి గారు, మణిశర్మ గారు ఎన్ని ఫైటింగ్స్ చేశారు అట్లా. డాన్ సీన్లు రాజరాజ రవితేజ వేరే వాళ్ళు పాడాలంటే లేదు, కృష్ణ వాయిస్ ఉంది. జెంటిల్మెన్లో కూడా గుసగుసలాడే అనే పాట నాది వర్షన్ ఉంది, కార్తిక్ గారి వర్షన్ ఉంది. డైరెక్టర్ గారికి కార్తిక్ గారి వర్షన్, అదే ఇంద్రగండి గారిని అంతకుముందు పాడా, కానీ ఆ పాటకి వారు ఇంకొక ఇంకా బాగా మెచ్యూర్డ్ ఉన్న వాయిస్ కావాలని వారు కోరుతున్నారు. కానీ మణిశర్మ గారికి హీ ఫెల్ట్ కృష్ణ వాయిస్ కావాలని ఆయన ఫైట్ చేసిన వర్షన్ ఆడియో కెసెట్లో ఉంచారు. సో మ్యూజిక్ డైరెక్టర్స్కి తెలుస్తుంది, కాబట్టి నా మనసులో ఆ ఫీలింగ్ కలిగినా కూడా దే నో బెటర్, వాళ్ళకి ఇంకా తెలుస్తుంది. అందుకే నేను ఎక్కువ ఇచ్చాను. కాకపోతే సరే ఏదైనా మంచి ఆపర్చునిటీ ఉంటే ఐ వాంట్ టు వర్క్ అని చెప్పి కళ్యాణి మాలిక్ గారు ఉన్నారు, ఆయనకి నేను 2013లో 14లోనో పాడాను. తర్వాత నేను పాడలేదు, ఆయన చేసిన లాస్ట్ 2-3 ఫిల్మ్స్లో పాడలా. కానీ ఎప్పుడైనా కనిపించినప్పుడు అడుగుతా ఎందుకు పాడలేదు అంటే, అది ఇప్పుడు ఆయనకు అనిపించింది. ఇప్పుడు ఆయన చాలా మంచి పాటలు చేశారు. తర్వాత కళ్యాణ వైభోగమే కానీ, లేకపోతే ఊహలు గుసగుసలాడేసి అవన్నీ హిట్స్ అయినాయి చాలా. అవునవును, ఆయనకు అనిపించాలి. ఇప్పుడు ఈ పాట ఈ ఫలానా సింగర్, ఇప్పుడు ఆయనకు తెలియదు ఎన్ని పాటలు పాడించిన కళ్యాణి మాలిక్ గారికో, లేకపోతే కోటి గారికో, లేకపోతే కిరవాణి గారికో, మణిశర్మ గారికో అంత ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. కిరవాణి గారికి మంచి పాట వచ్చినప్పుడు, ఈ సందర్భం వచ్చినప్పుడు అబ్బాయి చేత పాడించాలని వాళ్ళకి మైండ్లో ఉంటుంది. మనం ఎంత అనుకుని నాకు ఎందుకు ఇవ్వలేదు, నేను ఎంత బాగా పాడుతుంది, నాకు ఎందుకు ఇవ్వట్లేదని నేను అనుకున్నా అది నా ఆలోచనే తప్పు, వాళ్ళకి అనిపిస్తుంది. లేకపోతే నేను మొట్టమొదటి హైదరాబాద్ వచ్చినప్పుడు కలిసిన మొట్టమొదటి మ్యూజిక్ డైరెక్టర్ నిక్కీ జే గారు. ఆయన 7 ఏళ్ల తర్వాత 2016లో నా చేత పాడించారు. ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఏప్రిల్ 27వ తారీఖు 26 నైట్ ఫోన్ చేశారు, రేపు మార్నింగ్ రికార్డింగ్ ఉంటుంది కృష్ణ అని వాళ్ళ మేనేజర్ గారు ఫోన్ చేశారు. సూపర్ అండి అని చెప్పి నేను రెడీగా ఉన్నా. 28th మార్నింగ్ నేను తమన్ గారితో యూఎస్ వెళ్ళాలి, అమెరికాకి వెళ్ళాలి. నాకు ఉంది 27th ఒక్కరోజే. 27th ఆయన చాలా బిజీగా ఉండి ఆ రోజు వర్క్ అవ్వాలా. అయ్యో ఐఎమ్ మిస్సింగ్. ఆయన ఏమన్నారంటే వాళ్ళ మేనేజర్, ఈరోజు సార్ బిజీ ఉన్నారండి, రేపు పొద్దున రికార్డ్ చేద్దాం అంటే, నాకు తెల్లవారుజాము 4ంటికి ఫ్లైట్. అయ్యో ఎన్నేళ్ళు వెయిట్ చేశానండి ఆయన పాడదామని, ఐఎమ్ మిస్సింగ్ అని చెప్పి నేను ఆయనకు మెసేజ్ పెట్టా ఫ్లైట్ ఎక్కే ముందు. ఐఎమ్ రియలీ మిస్సింగ్ యువర్ సాంగ్ అండి, అవకాశం ఉంటే నేను యూఎస్లోనే రికార్డ్ చేసి పంపిస్తాను, అవకాశం ఉంటే అని ఒక మెసేజ్ పెట్టేసి నేను ఫ్లైట్ ఎక్కేసాను. ఇంకా సరే మనం ఏం చేయలేము, మనదైతే మనకు వస్తుందని చెప్పేసి. May 1st ఐ గాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ మిక్కీ గారు. సారీ నేను కొంచెం బిజీ ఉండి నేను మెసేజ్ చూసుకోలేదు, కెన్ యూ రికార్డ్ ఇట్ ఇన్ యూఎస్ఏ అండ్ సెండ్ ఇట్ టు మీ అని. సో అయ్యో తప్పకుండా అండి అన్న అనమాట. సో అక్కడ నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉంటే, ప్రీతం నంబూరి, ఆ అబ్బాయి దగ్గర సిస్టమ్ అంతా ఉంది. ఆయన నాకు ట్రాక్ పంపిస్తే నేను అమెరికాలో రికార్డ్ చేసి పంపించాను. సో చూడండి, నేను 7 ఏళ్ల నుంచి ఆయనకు పాడదామని వెయిట్ చేస్తున్నవాడిని, ఆయన ఇక్కడ నేను అవైలబిలిటీ లేకపోతే నాకు అమెరికా ట్రాక్ పంపించి మరీ నా చేత రికార్డ్ చేయించారు. సో అలా కీరవాణి గారు ఎన్నో ఏళ్ళు వెయిట్ చేసి ఆయన మైండ్ కనిపించింది. సైజ్ 0లో వారు తెలుగులో పాడారు, నేను తమిళ్లో పాడిన పాట. సో చాలు, నేను పాడేసి ఆయనకి. ఇంకోటి మళ్ళీ అవకాశం వస్తే ఐఎమ్ సో హ్యాపీ. అది నాకు బాహుబలి 3 అయినా పర్లేదు, ఇంకోటైనా పర్లేదు, ఏదైనా పర్లా, అది ఒక డివోషనల్ సాంగ్ అయినా పర్లేదు, ఒక లైట్ మ్యూజిక్ క్యాసెట్ అయినా పర్లేదు, ఒక పబ్లిక్ షో అయినా పర్లేదు, ఐ వాంట్ టు సింగ్ ఫర్ కీరవాణి గారు. అయితే ఒక 2 విషయాలు మాట్లాడాలి కృష్ణ ఇక్కడ. జనరల్గా ఏమంటారంటే మ్యూజిక్ డైరెక్టర్స్ రెమ్యునరేషన్ టైంకి ఇవ్వరు, కరెక్ట్గా ఇవ్వరు అన్నది ఒక టాక్. అది ఎంతవరకు నిజం? బికాజ్ యువర్ అ సింగర్ కాబట్టి. అందరూ కాదండి. రెండో విషయం ఏంటంటే, రెమ్యునరేషన్నే ఇంపార్టెంట్ అనుకుంటే కష్టం. రెమ్యునరేషన్ ఇంపార్టెంట్ అయితే రెమ్యునరేషన్ ఇస్తారు, కొన్ని రోజులు ఆగు, లేకపోతే ఒక 1 to 3 months ఆగో ఇస్తారండి. అందరూ కాదు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ పరిస్థితి ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళకి సినిమాలు రావడమే చాలా గగనంగా ఉంది, ఎందుకంటే చాలా కాంపిటీషన్. మా సింగర్స్దే ఉంది, వెళ్ళి నా పాట పాడుకొని వచ్చేస్తున్నా, కానీ మ్యూజిక్ డైరెక్టర్స్లో వాళ్ళకి చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో మా అరేంజర్స్ మాకు చెప్తూ ఉంటారు, చాలా చిన్న బడ్జెట్స్ ఉన్నాయి సార్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర, 2-3 లక్షల్లోనే చేసేసేమని చెప్పేస్తున్నారు అని చెప్తారు, ఇంత పేమెంట్ ఉంది అని చెప్తూ ఉంటారు. నేను ఒక లిమిట్ పెట్టుకొని, ఈ లిమిట్ దాటకుండా, ఈ లిమిట్కి తగ్గకుండా నేను పాడదామని పెట్టుకున్నా. అయితే మ్యూజిక్ డైరెక్టర్స్ ఇవ్వని వాళ్ళ దగ్గర నేను ఫస్ట్ వర్క్ నేర్చుకుంటున్నా, ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటున్నా, కానీ వాళ్ళు
2-3 నెలల తర్వాతనే ఇస్తున్నారు. ఓకే. నాకు ఇచ్చారు, నాకు తెలిసిన చాలామందికి కూడా ఇచ్చారు. కానీ మనం అనుకుందే ఇవ్వాలి అనుకుంటే కష్టం. ఇప్పుడు నేను ఒక పాటకి ఇంత అమౌంట్ అనుకున్నానంటే అంత అమౌంట్ ఇవ్వకపోవచ్చు, కానీ ఇస్తారు, అమౌంట్ అయితే ఇస్తున్నారండి. అంటే అప్పుడు దానివల్ల ఇప్పుడు మీకు ఏదైతే రావాలో అంటే యాక్చువల్గా మీ వాల్యూ, మీ సాంగ్కు ఉన్న వాల్యూ, మీ స్వరానికి ఉన్న వాల్యూ మీరు ఒకటి నిర్దేశించుకుంటారు. దానికి తగ్గించి ఇస్తే అది మీ వాల్యూని మీరు పడేసుకున్నట్టే కదా. అలాంటిది ఏమీ అనిపించదా? ఒకటి, నేను ప్లేబ్యాక్ వరకు నేను ఇవన్నీ ఎక్కువ పెట్టుకోను, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే. ఆ పాట హిట్ అయ్యి ఇంకొక 10 ఆపర్చునిటీస్ తీసుకొస్తే, ఓకే, ఇప్పుడు నేను ఈ అమౌంట్కి తగ్గి నేను పాడను, ఈ సినిమా పాట పాడను అని పెట్టుకుంటే అది సూపర్ డూపర్ హిట్ అయ్యే పాట. ఏ పాట జాతకం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. సో నేను ఇంతకు మించి నేను ఒక అమౌంట్ పెట్టుకున్నా, ఈ అమౌంట్కి తక్కువగా పాడకూడదు అనేసి పెట్టుకున్నా. అందరూ పాపం చాలా ఎక్కడెక్కడో అవకాశాల కోసం మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తూ ఉంటారండి. మాకు మీ గొంతు కావాలి కానీ మా బడ్జెట్ ఇంతే ఉంది, ప్లీజ్ సపోర్ట్ అస్ అని చెప్తూ ఉంటారు చిన్న చిన్న మ్యూజిక్ డైరెక్టర్స్. సరే, పెద్దవాళ్ళు చేస్తుంటారు, వాళ్ళు ఎంతకి ఒప్పుకున్నారో లేకపోతే అవన్నీ మనకు అనవసరం. వర్క్కి పిలిచారు, వెళ్ళి పాడేసి వస్తున్నా. దాని మూలంగా నేను ఇతరత్ర వర్క్స్ ఏం మిస్ అవ్వట్లా. నాకు అక్కడ పాట వస్తుంది, ఆ పాట ద్వారా నాకు ఇంకొక 10 అవకాశాలు వస్తున్నాయి, నాకు ఆ పాటల ద్వారా నాకు షోస్ వస్తున్నాయి. నేను వేరే రకంగా నాకు అంటే ఇండైరెక్ట్లీ నాకు ఆ పాట ద్వారా నాకు ఈ ఎర్నింగ్ వస్తుంది. సో నేను అట్లా బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకొక విషయం ఏంటంటే అసలు ఇవ్వకుండా ఏ మ్యూజిక్ డైరెక్టర్ లేరు. మేబీ షూర్, ఎందుకంటే నేను పాడే చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా నాకు ఈ పాట అని కాకపోయినా ఒక అమౌంట్గా నాకు డబ్బులు ఇచ్చారు. నాకే కాదు, నా తోటి వాళ్ళకి కూడా ఇచ్చారు. బట్ ఈ మధ్యన ఇంటర్వ్యూ చేసిన ఒక 2 సింగర్స్ ఓపెన్గా చెప్పారు, ఇట్లా రెమ్యునరేషన్ ఒకటి ఇవ్వరు, రెండోది అసలు ఏంటో మనకేదో మెహర్బానీ చేస్తున్నట్టు ఇస్తారు అన్నట్టు. అంటే చాలా వాల్యూ పడేసి టోటల్గా హాఫ్ ద రేట్, సమ్టైమ్స్ లెస్ దెన్ దట్. ఇక్కడ అది వాళ్ళ ఇష్టం అండి. ఇప్పుడు ఒక వర్క్ని ప్రేమించే వాళ్ళు, ఇప్పుడు ఒక మనిషి అంటే ఇష్టం ఉండో లేకపోతే ఒక వర్క్ అంటే ఇష్టం ఉంటే ఆ వర్క్ కోసమే నేను వెళ్ళిపోతాం. నాకు ఇక్కడ నాకు వర్క్ అంటే ఇష్టం, ఆ వర్క్ చేసే వాళ్ళంటే ఇష్టం. వాళ్ళు ఎంతో టాలెంట్ అయి ఉంటే వాళ్ళ దగ్గర నిజంగా అంత విద్వత్ ఉండి వాళ్ళ దగ్గర నాకు వర్క్ చేయాలనిపిస్తే నేను వాలంటరీగా వెళ్ళి కూడా నాకు వర్క్ చేయడానికి ఐ డోంట్ మైండ్. కాకపోతే అది ప్రతిసారి వర్కౌట్ అవ్వకపోవచ్చు, కాకపోతే చేయించుకునే వాళ్ళు గమనిస్తారు, అయ్యో వీడు మనకు చేస్తున్నాడు కాబట్టి వీడికి మనం ఏదో చెయ్యాలి అని చెప్పి మనకు పాటలు ఇచ్చి తర్వాత ఒక అమౌంట్గా బల్క్గా ఒక అమౌంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మేబీ నేను అనుకున్న అంటే లైక్ నేను ఈ అమౌంట్ మించి తక్కువ పాడకూడదు అని అనుకున్న అమౌంట్ ఇవ్వలేకపోయిండొచ్చు, కానీ అసలంటూ ఇవ్వకుండా అయితే లేదు. రెండో విషయం ఏంటంటే నేను నచ్చే వెళ్తున్నాను, నాకు ఆ వర్క్ చేయడం ఇష్టం ఉంటే నేను వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. అది ఫ్రీగా చేస్తాను, తక్కువకి చేస్తాను, ఎక్కువకి చేస్తాను. ఆ వర్క్ వాల్యూకి అసలు కొలమానం లేదండి. ఇప్పుడు మన తర్వాత వచ్చేవాళ్ళు 50,000 తీసుకోవచ్చు పాటకి, నా జూనియర్ 50,000 తీసుకుంటున్నాను, నేను 1 lakh తీసుకోవాలని వీళ్ళు పెంచుకుంటూ వెళ్ళిపోతే 1 lakh ఇస్తారా, 50,000 ఇస్తారా, 20,000 ఇస్తారా, 2,000 ఇస్తారా, 1,000 ఇస్తారా? దేనికి అసలు డబ్బుకి అసలు ఇది లేదు, లెక్క ఉండదు. మనం ఎంత పెంచుకుంటూ పోతే అంత పెంచుకోవచ్చు. అయితే మేము ఎక్కడైతే డబ్బులు అడుగుతామో అక్కడ అడుగుతాం. ఇప్పుడు ఒక చోట పోయింది ఇంకో చోట మేము సో అంటే ఇప్పుడు ప్రోగ్రామ్స్ ద్వారా స్టేజ్ షోస్ ద్వారా ఇప్పుడు ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్స్ మాకు తక్కువ ఇస్తున్నారో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ దే ఆర్ గివింగ్. హ్యాపీ అంటే ఓకే తక్కువ ఉండొచ్చు, కానీ ఇఫ్ కమింగ్ టు ద షోస్ వీఆర్ ఆస్కింగ్ వాట్ వీ వాంట్ అండ్ దే ఆర్ గివింగ్. మేమేం అడుగుతున్నామో అది మాకు ఇస్తున్నారు. మాకు అక్కడ కాంప్రమైజ్, ఇప్పుడు ఒక చోట పోయింది ఇంకో చోట సంపాదించుకోవడం లేకపోతే ఇంకో చోట తీసుకోవడం అలా జరుగుతుంది. నేను ఆ రకంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నా నా యొక్క ఈ కెరీర్ని. ప్లేబ్యాక్ సింగింగ్లో నేను ఎక్కువ సంపాదించుకోలేకపోయింది. నేను నా షోస్ ద్వారా ఐ వోంట్ డిమాండ్, బట్ ఐ ఆస్క్ నేను ఇంత. అది కూడా ఒక మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ నేను ఇంత తీసుకుంటున్నానండి, నాకు ఇంత ఇస్తున్నారండి
అని చెప్పి ఇనేవే వాళ్ళు ఆ పాటల ద్వారానే మనకి ఇచ్చేది. ఆ పాటలు లేకపోతే మనకి ఎవరు పిలిచిస్తున్నారు? కొన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంది కదా, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కదా, ఎక్కడ తగ్గాలో కూడా నేర్చుకోవడం అనేది ఒక డైలాగ్ ఉంది కదా. సరే, అంటే ఇది మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నా వరకు నాకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ రకంగా నేను అందరికీ నేను ఎవరికి నేను భజన చేయనండి. ఫస్ట్ విషయం మంచిగా ఉంటా, సార్ బాగున్నారా అలా అంతే ఉంటాను తప్ప భజన చేసినా లేకపోతే ఏం చేసినా ఆపర్చునిటీస్ ఒకటి అలానే మీ వాల్యూని మీరు కంప్లీట్గా కూడా పడేసుకో. అదే చెప్తున్నా, అంటే టోటల్గా లేదు. ఎప్పుడు కూడా అలా నేను పూర్తిగా కిందకడాను. 2 మెట్లు దిగడంలో తప్పే లేదు. ఒక్కొక్కసారి మళ్ళీ మనం 2 మెట్లు దిగితే 4 మెట్లు పైకి వెళ్తాం. సో అది నాకు వర్కౌట్ అవుతోంది, అయ్యింది. దాని మూలంగా ఐఎమ్ గెట్టింగ్ మై వర్క్. ఫైనల్లీ ఇది చాలా మంది కాంపిటీషన్ ఉన్న ఫీల్డ్. ఎంతమంది నాకన్నా బాగా పాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, మ్యూజిక్ ఆర్కెస్ట్రా సింగర్స్ ఎంతమంది అద్భుతంగా పాడుతూ ఉంటారు. నా తర్వాత ఇప్పుడు వస్తున్న జూనియర్స్ ఎంత బాగా పాడుతున్నారు ఒక్కొక్కళ్ళు. సో ఇక్కడ మనకి ఇది ప్రొఫెషన్గా తీసుకున్నప్పుడు మన మనుగడ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కాంపిటీషన్ ఎక్కువ ఉంది మీరు అన్నట్టు, అండ్ ఇట్ ఈస్ అన్ అన్డిసైసివ్ ఫీల్డ్ లాగా అనిపిస్తుంది. అంటే టూ మెనీ సింగర్స్, టూ మచ్ కాంపిటీషన్. అండ్ మనకు చెప్పలేం రేపు పొద్దున ఆల్ ఆఫ్ అ సడన్ దేర్ కుడ్ బి అ స్టార్ ఎమర్జింగ్ అండ్ హూస్ లైక్ బీట్స్ ఎవ్రీబడి. అందరినీ తలదన్నేవాడు ఎవరైనా రావచ్చు. సో అంటే మన కెరియర్, మన ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది అన్నది చెప్పలేదు, వి జస్ట్ డోంట్ నో. అండ్ ఇప్పుడిప్పుడే మీరు కొంచెం అంటే ఒక స్టేబుల్ సిచ్యువేషన్ నుంచి కొంచెం లెవెల్లో ఉన్నారు. అండ్ యూ హెవ్ సీన్ ద మోస్ట్ వర్స్ట్ సిచ్యువేషన్స్. చిన్నప్పటి నుంచి చాలా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడిప్పుడే ఇదంతా చూస్తున్నారు. వాట్ ఈస్ ఫ్యూచర్ ఇన్ స్టోర్ ఫర్ యూ అని ఎప్పుడైనా టెన్షన్, భయం ఉంటుంది, ఒక ఆందోళన? అది ఫస్ట్ డే నుంచి ఇప్పటిదాకా కూడా ఉంటుంది. అందుకే వచ్చిన ప్రతి ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటారు. అది నాకు డబ్బులు ఇస్తుందా లేకపోతే ఆపర్చునిటీ ఫస్ట్ ఇంపార్టెంట్. మనకి ఒక చిన్న విషయం చెప్తా. అబ్బా, ఒక ఆపర్చునిటీ, మనకు నచ్చే ఒక మ్యూజిక్ డైరెక్టర్ 3 ఉంటే వాళ్ళని చూస్తే బాగుండు అని ఫస్ట్ కోరుకుంటాం. తర్వాత వాళ్ళకి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తే బాగుండు అనేది తర్వాత కోరుకుంటాం. తర్వాత ఆ గ్రూప్లో మనం కూడా ఒక అనే హమ్మింగ్ పాడినా చాలని కోరుకుంటాం. తర్వాత ఒక ట్రాక్ పాడితే బాగుండని కోరుకుంటాం. ఆ ట్రాక్లో మంది కూడా ఆ పాట ఫైనల్ అయితే బాగుండని కోరుకుంటాం. పాట సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటాం. ఆ పాటకి ఇంత అమౌంట్ రావాలని కోరుకుంటాం. ఆ పాటకి ₹1,00,000 ఇస్తే బాగుండు అని. అంటే ఇది స్టేజ్గా వెళ్ళిపోతూ ఉంటుంది, దేనికి అంత ఉండదు. కానీ ఫస్ట్ స్టెప్ గుర్తుపెట్టుకోవాలి, ఆపర్చునిటీ కోసం మనం ఎంత వెయిట్ చేసామో. సో అందుకే ఈ రోజుకి ఐ విల్ వెయిట్. నాకు వచ్చిన ఆపర్చునిటీని నేను యూటిలైజ్ చేసుకుంటా. అది నన్ను ట్రాక్కి పిలిచినా వెళ్తాను, ఎందుకంటే ట్రాక్స్ పాడతాను నేను. ఐ గో అండ్ సింగ్ ట్రాక్స్. కానీ దానికి తీసుకోవాల్సిన అమౌంట్ నేను తీసుకుంటాను. ఓకే, నేను ట్రాక్ పాడుతున్నా కదండి, ఇంత అమౌంట్ తీసుకుంటాను. ఆ ట్రాక్ ఫైనల్ అయ్యి, ఆ పాట హిట్ అయ్యి, ఆ పాట నాకు ఇంకొక 10 పాటలు తీసుకొచ్చి, ఆ పాట నాకు ఇంకొక 10 షోలు తీసుకొస్తే మూలం అదేగా. సో మూలాన్ని ఎప్పుడు మూలాన్ని నేను వదిలిపెట్టను మ్యాక్సిమం. ఆ మూలం నేర్చుకోవడం, ఆ మూలం అనేది మనకు చాలా నేర్పిస్తుంది. స్టూడియోలో మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర మనం ఎలా పాడాలి, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్కూల్. మణిశర్మ గారిది ఒక స్కూల్, కీరవాణి గారిది ఒక స్కూల్, కోటి గారిది ఒక స్కూల్, కళ్యాణి మాలిక్ గారిది ఒక స్కూల్, మిక్కీ గారిది ఒక స్కూల్, అన్నీ నేర్చుకుంటాం. కానీ ఇంత పద్ధతిగా పగడ్బందీగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటున్నా కూడా కెరియర్, ఒక్కోసారి దేర్ మే బి అ డే వేర్ అసలు మీకు ఒక్క పాట రాకపోవచ్చు, 1 సాంగ్. అప్పుడేంటి అంటే అసలు ఏమైనా అంటే ఫ్యూచర్ ఇంకేమైనా చేయవచ్చు, వాట్ ఆల్ కెన్ వీ డూ అన్నది ఎప్పుడైనా డూ యూ అంటే జనరల్గా కూర్చొని ప్లాన్ చేసుకుంటారు అట్లా భవిష్యత్ ఏంటి, లేకపోతే ప్లాన్ చేసుకుంటే ఇది అయ్యేది కాదు. కాకపోతే ఒకటి ఏంటంటే ప్లేబ్యాక్ సింగింగ్ని ప్రొఫెషన్గా, సింగింగ్ని ప్రొఫెషన్గా 2 రకాలుగా విడదీద్దాం. ప్లేబ్యాక్ సింగింగ్కి కావాల్సింది మంచి వాయిస్. వాడికి ఎంత టాలెంట్ ఉన్నా ఎవరికి పెద్ద ఇది కాదు. ఆ క్షణంలో వాళ్ళకి ఆ కొత్తదనం ఆ వాయిస్లో వాళ్ళు ఎలా మాడ్యులేషన్ ఆ పాటని ఎలా మార్చుకుందాం అనుకుంటున్నారు, లేకపోతే ఇవన్నీ చూస్తారు. సింగింగ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. నువ్వు బయట షోస్లో పాడుకోవచ్చు, అనకాపల్లో పాడుకోవచ్చు, అమెరికాలో పాడుకోవచ్చు, ఎక్కడైనా పాడుకోవచ్చు, ఎలా అయినా పాడుకోవచ్చు. సింగింగ్లో బిజీ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, సింగింగ్ సో వన్స్ అ సింగర్ ఈజ్ ఎవర్ అ సింగర్. వాళ్ళు అంటే ఒకటి, ఐ డోంట్ మైండ్ సింగింగ్ ఇన్ ప్రైవేట్ వెడ్డింగ్స్లో కానీ నేను అన్ని ప్రోగ్రామ్స్లో పాడతాను. నేను అమ్మవారి ఉత్సవాలు, జాతర ప్రోగ్రామ్స్లో పాడతాను, స్టేజ్ షోస్లో పాడతాను, ఇక్కడ మంచి కాన్సర్ట్స్లో పాడతాను. ఐ సింగ్ ఇన్ అమెరికా,
అందరితో పెద్ద పెద్ద వాళ్ళందరితో కాన్సర్ట్స్ చేస్తూ వచ్చాము. ఏ కార్యక్రమాన్ని నేను తక్కువగా చూడను, ఎందుకంటే అక్కడ మనకన్నా అద్భుతంగా పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు ఒక ప్లేబ్యాక్ సింగర్ని ఒక వాల్యూ ఇచ్చి వాళ్ళని మనల్ని అక్కడ గౌరవంగా తీసుకెళ్తున్నారు. కానీ నేను ఓపెన్గా చెప్తున్నా, నాకన్నా బాగా పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు కానీ నా ముందు వాళ్ళు కానీ ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ లైఫ్, ఈ కైండ్ ఆఫ్ సంపాదనని నీ లాంగ్వేజ్లో ఏమంటావు కృష్ణ? అంటే అది పాట కోసం నేను ఏదైనా చేస్తాను అంటావా, లేకపోతే మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటావా? వాట్ ఈజ్ ఇట్ యాక్చువల్లీ? పాట కోసం ఏదైనా అంటే పాట కోసం ఏ ఫోరంలో అయినా, అంటే ఒక స్టేజ్ ఎక్కుతాను, ఒక ట్రాక్ పాడతాను, సంగీతం తీసుకుంటాను, ప్లేబ్యాక్ అన్నీ. ఇప్పుడు పాట కోసమే అనాలి, ఎందుకంటే అక్కడ ప్లేబ్యాక్ సింగింగ్లో బాగా బిజీగా ఉండేవాళ్ళు మాకు షోస్ వస్తే బాగుండు అని కోరుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు. నన్నే అన్న ఏదైనా షోస్ ఉంటే చెప్పవా అన్నని ప్లేబ్యాక్ సింగర్సే చాలామంది నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు. అలాగే స్టేజ్ షోస్లో చాలా 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 బిజీగా ఉండేవాళ్ళు మాకు ఒక్క ప్లేబ్యాక్ పాడితే అవకాశం వస్తే బాగుండు అని కోరుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలానే ప్లేబ్యాక్లో అద్భుతంగా సూపర్ హిట్ సాంగ్స్ పాడిన వాళ్ళు స్టేజ్ షోస్లో అద్భుతంగా పాడతారన్న రూల్ లేదు. స్టేజ్ షోస్లో 24/7 బిజీగా ఉన్నవాడు రికార్డింగ్స్లో అత్యద్భుతంగా పాడిస్తారన్న రూలు లేదు. ఆ స్కూలే, ఈ స్కూలే. సో అక్కడ నేర్చుకునేది వేరు, ఇక్కడ నేర్చుకునేది వేరు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ లెర్నింగ్. మనం ఉత్సవాల కార్యక్రమాలకు వెళ్తున్నప్పుడు అక్కడ నేర్చుకునేది ఒకటి ఉంటుంది, అక్కడ చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ప్లేబ్యాక్ సింగింగ్కి వచ్చి అక్కడ చూసి నేర్చుకునేవాడు. నేను ఇప్పుడు ప్లేబ్యాక్ సింగింగ్లో నేను వీళ్ళందరినీ చూసి నాతో పాడిన వాళ్ళే, ఇప్పుడు హేమచంద్ర, కారుణ్య, శ్రీరామచంద్ర వీళ్ళందరి దిగించి నేను ఎంత నేర్చుకున్నాను, నా తోటి వాళ్ళు, దీపు, వాళ్ళందరూ కూడా. అలాగే నేను స్టేజ్ షోస్లో నేను చూసి నేర్చుకుంటా, అబ్బా వీళ్ళు ఇంత బాగా పాడుతున్నారు, ఇలా పాడలేకపోతున్నారు, వాళ్ళు ఎలా పాడుతున్నారు, వాళ్ళు ఏం టెక్నిక్ వాడుతున్నారు, అవన్నీ కూడా నేను నేర్చుకున్నా. అందుకే ఐఎమ్ బిజీ డూయింగ్ విత్ మై కాన్సర్ట్స్ అండ్ బిజీ విత్ ప్లేబ్యాక్ సింగింగ్ ఆల్సో. అంటే లైక్ ఐఎమ్ హ్యాపీ విత్ మై ప్లేబ్యాక్ సింగింగ్. అత్యద్భుతమైన ప్రతి పాట సూపర్ డూపర్ హిట్ అనేది మన చేతుల్లో లేదు, కానీ వచ్చిన అవకాశం వాడుకుంటున్నాను కాబట్టి. అదే నేను అనేది ఏంటంటే అవకాశం ఒక్కటి గురించేనా మీ ఫోకస్, లేకపోతే మనీ? అంటే నేను ఉన్నంతలో ఐ హ్యావ్ టు ఎక్కడో చోట ఎంతో కొంత సమ్ మనీ ఐ కీప్ ఆన్ ఎర్నింగ్, ఐ షుడ్ కీప్ ఆన్ ఎర్నింగ్. మనీ కోసం ప్లేబ్యాక్ సింగింగ్ అసలు పెట్టుకోను. మనీ కోసం కాబట్టి నేను ఈ స్టేజ్ షోస్ అవన్నీ కావాలంటే చేసుకుంటానేమో, కానీ ప్లేబ్యాక్ సింగింగ్ నా పాట కోసమే చేస్తాను, నా ప్యాషన్. నేను అసలు సింగర్ అయ్యే అవుదాం అనుకోలేదు. అలాంటి నాకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆ పాట కోసం నేను ఇంత ఉంటే కానీ పాడను అంటే దానికి అప్పుడు కూడా నేను ఒక లిమిట్ పెట్టుకున్నా, ఇంత అమౌంట్ ఉంటే బెటర్ అండి అని చెప్పి అది కూడా కన్విన్సింగ్గా చెప్తాను. అంతే తప్ప ఇంత అమౌంట్ లేకపోతే నేను పాడనండి నేను ఎప్పుడు మళ్ళీ మాట్లాడిన సందర్భాలు లేవు. సో మన తెలుగు ఇండస్ట్రీలో దిగ్గజాలు బాలసుబ్రహ్మణ్యం గారు, జానక్ గారు, సుశీల గారు, శైలజ గారు, చిత్ర గారు, లేదా టాప్ లీగ్, నేను ఆ ఫస్ట్ టాప్ లీగ్ ఘంటసాల గారితో మనం లేవనుకోండి, బట్ ద నెక్స్ట్ లీగ్ వీళ్ళతో ఎప్పుడైనా పాట పాడారా? అంటే ఏదైనా సినిమాలో పాడా, బాలుగారితో పాడాను. బాలుగారితో జోసియాపట్ల గారి మ్యూజిక్లో చందమామ కథలు అనే సినిమాలో, చందమామ కథ అనే సినిమా ఇద్దరు కలిసి పాడారు. నేను బాలుగారితో నేను ఇంకొక ఇద్దరు కలిసి పాడాం, అంటే ఆయనది మెయిన్ వోకల్స్ లాగా. తర్వాత కోటి గారు పుష్కరాలు, కావేరీ పుష్కరాలు జరిగినప్పుడు ఆ పుష్కరాలకు సంబంధించి ఆడియో క్యాసెట్ చేసినప్పుడు వారితో కలిసి పాడాను. చిత్ర గారితో కలిసి పాడాను. ఏ పాట పాడారు చిత్ర గారు? అయ్యాల వరకు అయ్యాలు అనే సినిమాలో రమణ గోగుల్ గారి మ్యూజిక్లో సూర్యుడే సరే అన్నాడే జాబిల్లి పెళ్ళికి బాలుడే సిద్ధంగున్నాడే అనే పాట పాడాను. అలాగే మైకల్ మక్కల్ గారు ఒక మ్యూజిక్ డైరెక్టర్, వారి మ్యూజిక్లో పాట పాడాను. శైలజ గారితో పాట ఏం పాడలేదు. జానక్ గారితో అదే అంటే నేను అనేది స్టేజ్ మీదైనా కనీసం స్టేజ్ మీదైనా సుశీల గారితో, శైలజ గారితో, జానక్ గారితో పాడాను. ఇంకా శైలజ గారితో బాలు గారు, మేము శైలజ గారు, చిత్ర గారు, మేము అందరం ఎన్ని కాన్సర్ట్స్ చేసాము. తర్వాత లాస్ట్ 2015లో చిత్ర గారి కాన్సర్ట్ అయింది, అందులో నేను ఎక్కువ శాతం చిత్ర గారి పాటలు. మొన్న కూడా రీసెంట్గా తానాకి చిత్ర గారి కాన్సర్ట్లో వారి మధ్య కాలంలో కాన్సర్ట్స్ ఏమైనా ఉంటే నన్ను తీసుకెళ్తూ ఉంటారు, నన్ను కొడుకు అంటూ ఉంటారు. చాలా ఒక తల్లిలాగా నేను కూడా అలాగే భావిస్తూ ఉంటాను. ఆవిడ నన్ను సొంత కొడుకులాగా చూస్తూ ఉంటారు. సచ్ ఏ డివైన్ వాళ్ళ సోల్స్ అనమాట. అంత అద్భుతమైన వాళ్ళు, కల్మషం లేదు ఫస్ట్. ప్లస్ ఆవిడ ఇప్పటికి కూడా ఆవిడకి ఏమీ రాదని అనుకుంటారు. ఆవిడ పాట పాడడం తప్ప ఇంకేం తెలీదు.
పాట పాడడం తప్ప ఇంకేమీ తెలియదు చిత్ర గారికి. బాలు గారు అంటే ఇంకా అసలు ప్రాక్టీస్ ఉండాల్సిందే. ఎన్ని వేల పాటలు పాడినైనా ఇంకా ఆయన పాడిన పాటలకి ప్రాక్టీస్. అది వాళ్ళని అలా చూస్తూ వాళ్ళ డెడికేషన్లో కొంచెం వచ్చినా చాలు. అవి ఫాలో అవుతున్నాం కాబట్టే అంటే లైక్ ఓకే ఐఎమ్ ఫాలోయింగ్ దెమ్, ఐఎమ్ ట్రయింగ్ టు ఫాలో దెమ్. సో ఒకటి వాళ్ళలాగా 100% ఉండాలంటే కష్టం. అంటే వాళ్ళకి అది చెల్లింది, వాళ్ళకి అలా వాళ్ళ టైం వేరు. ఈ టైంలో నేను వాళ్ళ దగ్గర ఏదైతే నేర్చుకున్నానో అది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. సమ్టైమ్స్ పక్క ట్రాక్ వెళ్ళొచ్చు, కానీ మళ్ళీ వెంటనే ఓకే మనం పాట అంటే జాగ్రత్తగా పాడాలి, రికార్డింగ్ థియేటర్ టైంకి ఉండాలి, రికార్డింగ్లో జాగ్రత్తగా పాడాలి, స్టేజ్ మీద బాగా పాడాలి, ఏ ఆపర్చునిటీ ఎక్కడ వస్తుందో తెలియదు. ఉదాహరణ చెప్తా. ఒక అవార్డ్ ఫంక్షన్లో, ఆలాపన అవార్డ్ ఫంక్షన్స్లో తిరుపతిలో జరిగింది. అదొక స్టేజ్ ప్రోగ్రామ్. విద్యాసాగర్ గారు గెస్ట్గా వచ్చారు. వారు మిసెస్. అక్కడ నేను కొంతకాలం ఈ పాట పాడాను. 2 ఏళ్ల తర్వాత ఆయన నా నెంబర్ కనుక్కొని నాకు ఫోన్ చేయించి వాళ్ళ మేనేజర్ చేత, సార్ మిమ్మల్ని రికార్డింగ్ పిలిచారండి, చెన్నైకి రమ్మన్నారు, రేపు పొద్దున్న రికార్డింగ్ ఉంది అని. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారు బ్రహ్మోత్సవం పేరుతో స్వామివారి సేవలు, బ్రహ్మోత్సవం టైంలో స్వామివారి సేవలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ సేవలు జరిగే అన్ని సేవల మీద ఒక ఆడియో సీడీ చేస్తే అది తెలుగులో తమిళ్లో నా చేత 4 పాటలు పాడించారు. సో అదొక స్టేజ్ షోలో ఒక చిన్న ఆపర్చునిటీ. మాకు విజయసాగర్ గారు వస్తారని కూడా తెలియదు, కానీ ఆ ఆపర్చునిటీ నాకు ఇక్కడ అవకాశం తీసుకొచ్చింది. విద్యాసాగర్ గారి మ్యూజిక్లో పాడే అవకాశం. ఆ నోట కూడా చాలామంది మీలాంటి వాళ్ళు లేకపోతే వేరే లాంటి వాళ్ళు ఫలానా శ్రీకృష్ణ బాగా పాడుతున్నాడు అని ఒక మాట కూడా వేస్తారు. అందుకే జాగ్రత్తగా మంచిగా ఉంటూ జాగ్రత్తగా మనల్ని కొంచెం అలా తగ్గించుకుంటూ ఉంటూ నేను పెద్ద తోపుని కాదు. ఫస్ట్ విషయం సంగీతం కంటే కూడా సంస్కారం. సో అంటే ఇవన్నీ మా అమ్మ నాన్న మాకు నేర్పించింది. అది ఒక విషయం కృష్ణ, డ్రీమ్ కమ్ ట్రూ అంటారు. అంటే ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పుడేమో ఏదో ఇట్లా ఊహించుకొని పాడుతా తీయగలగానే మధ్యలో నిలబడాలి, నలుగురు నువ్వే, బాలసుబ్రహ్మణ్యం గారు నువ్వే, జడ్జి నువ్వే, ఇట్లా ఊహించుకో. సి వాట్ ఆల్ యూ థాట్ మెల్లిమెల్లిగా అన్నీ అవి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి టు రియాలిటీ. నేను అనుకోనివి కూడా కొన్ని. సో ఇంకా ఏదన్నా అలాంటి డ్రీమ్స్ ఉన్నాయా? దట్ ఇంకా నాకు ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, లేకపోతే ఫలానా మ్యూజిక్ డైరెక్టర్కి ఒక్క పాట పాడితే అది కీరవాణి గారే అనుకున్నానండి. అది నాకు నెరవేరింది. అంటే ఎప్పుడైనా నన్ను పిలిస్తే, ఇళయరాజా గారిని అనుకోలే? ఆయన ఎప్పుడు అనుకోలేదు. నాకు ఇళయరాజా గారి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, కానీ నేను ఆయనకు వెళ్ళి పాడేయాలి అని అయితే లేదు. ఇఫ్ గివెన్ ఏ ఛాన్స్ మళ్ళీ నాకు కీరవాణి గారికి ఇంకొక ఆపర్చునిటీ వస్తే పాడడం అంటే ఇష్టం. అంటే నా మైండ్లో అంత ఇంజెక్ట్ అయిపోయింది ఆయన మ్యూజిక్, ఆయన ఇది. మిగతా అన్ని చోట నాకు ఇప్పుడు కోటి గారు అంటే నాకు ఆయన మ్యూజిక్ వాల్యూ నాకు చిన్నప్పుడు తెలియదు. ఇంకోటి ఏంటంటే నాకు ఇంట్లో ఆయన సంగీతం కూడా వినలా, కానీ వచ్చిన తర్వాత ఎంత ఆయన మ్యూజిక్, ఆయన పాత పాటలు కానీ రాజ్కోటి గారు అంటే నాకు ఆయన మ్యూజిక్ వాల్యూ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇంకా ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ తెలిసింది. అంటే ఓ మై గాడ్, నేను కోటి గారి దగ్గర వర్క్ చేసేది, ఆయన దగ్గర పాడేది మణిశర్మ గారు. అసలు మిస్టర్ పర్ఫెక్ట్ ఇన్ మ్యూజిక్ అనమాట. అసలు అంటే చండశాసనుడు. ఆయనకి పర్ఫెక్ట్గా పక్కాగా ఉండాలి. ఆయన దగ్గర పాడితే ప్రపంచంలో ఎక్కడైనా పాడేయచ్చు. అలాంటి ఆయన దగ్గర నేను పాటలు పాడడం, ఆయనతో స్టేజ్ షోస్లో పాడడం. ఆయన సరిగ్గా పాడకపోతే అంటే తిట్టడం అంటే బాగా పాడాలని తిడతారు, రైట్, సరిగ్గా పాడేసి ఇలా తిట్టేస్తారు. ఆయన దగ్గర మాట అనిపించుకోకూడదు అని ఉద్దేశంతో నా బెస్ట్ టూర్, నేను హేమచంద్ర కారుణ్య మేము ముగ్గురం ఆయనతో పాటు అమెరికాకి వెళ్ళడం. అసలు ఐ ఎంజాయ్డ్ సింగింగ్ విత్ దెమ్ ఇన్ మణిశర్మ గారి మ్యూజిక్. నేను హేమచంద్ర కారుణ్య ముగ్గురం పాడేవాళ్ళం. వాళ్ళకి ఇవన్నీ కామనే, కానీ నాకు వాళ్ళిద్దరితో కలిసి పాడడం ఆయన మ్యూజిక్ కాన్సెప్ట్లో అనేది ఒక చెప్పలేని అనుభూతి అనమాట. ఐ ఆల్వేస్ చెరిష్. సో ఎందుకంటే వాళ్ళు మిస్టర్ పర్ఫెక్ట్ సింగింగ్లో పర్ఫెక్షన్ అంటే మన కారుణ్య, ఇంకా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చేది హేమచంద్ర. అఫ్ కోర్స్ ఐ లైక్ నా దీపు అసలు హై పిచ్ అద్భుతంగా పాడతాడు, కృష్ణ చైతన్య, రేవంత్, ఇంకా అందరూ. నేను నా ఫెలో సింగర్స్ అందరి దిగించుకుని నేను చాలా నేర్చుకుంటూ ఉంటాను. అంటే నేర్చుకోవడానికి వాళ్ళకి బాగా సపోర్టివ్ కూడా ఉంటారు. మన ఇండియన్ ఐడల్ కోసం
రేవంత్కి రోహిత్కి మీరు ఊరూరా ఇంటింట రామాయణం లాగా ఇంటింటికి వెళ్ళి ఊరూరికి వెళ్ళి మీరు ప్రచారం చేశారు వాళ్ళకి ఓటేయమని. మనం చేయలేని పని వాళ్ళు చేస్తున్నప్పుడు మనం అందులో నేను వాళ్ళకి చేయకూడదు, చేస్తే నాకేంటి ఇవన్నీ ఏం ఆలోచించలేదు. మన వాళ్ళు వెళ్ళారు, బాగా పాడుతున్నారు. ఫస్ట్ విషయం బాగా పాడుతున్నారు. అసలు భాష రాకుండా రేవంత్ ఇండియన్ వెళ్ళి గెలవడం, ఎంత అబ్బాయి ఎంత డెడికేషన్, డిటర్మినేషన్, అబ్బాయికి సంకల్ప బలం చాలా ఎక్కువ. రోహిత్ అబ్బాయి పాపం ఇక్కడ ఆపర్చునిటీస్ కోసం ఎంత వెయిట్ చేశాడు, ఎన్నేళ్ళు కష్టపడ్డాడు. వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. ఓకే, మనం చేసే సపోర్ట్లో మనం కూడా ఒక భాగం, ఒక ఉడతలాగా నేను కూడా ఏదైనా ఇదైతే చాలు అని ఫీల్ అయ్యాను తప్ప నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తే నాకేదో పేరు వచ్చేస్తుంది ఇవన్నీ నేను ఎప్పుడూ కూడా ఊహించలేదు. సో ఐ డిడ్ వాట్ నా జాబ్, నేను వాళ్ళని చేద్దాం అనుకున్నా చేశాను అంతే. అయితే వ్యక్తిగతంగా వృత్తిపరంగా రెండు విధాలుగా ఎప్పుడైనా బాగా మనస్తాపానికి గురైన సందర్భం ఉందా? అంటే బాగా ఫీల్ అయ్యి కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భం? వృత్తిపరంగా అంటే చెప్తాను. నేను సూపర్ సింగర్లో అదే నేను పాట పాడాను ఒకసారి. ఆ పాట అంతా ఏడుస్తూ పాడాను. ఎందుకు పాడానంటే దాని ముందే కృష్ణ చైతన్య రాలిపోయి పువ్వు పాట పాడాడు అనమాట. నాకు అసలు సినిమాలు చూస్తే నేను ఏడ్చేస్తాను, హారర్ సినిమాలు చూస్తే పక్క వాళ్ళని గిల్లేస్తాను. సో ఇంత ఇది ఉంటుంది, వెరీ ఎమోషనల్ చాలా. పూర్తిని నాకు ఫస్ట్ కూడా వచ్చేస్తుంటాను. అంటే నేను ఫస్ట్ ఒక మాట పడలేను, ఎవరైనా ఏదైనా అన్నా కూడా వెంటనే చాలా దుఃఖం ఇలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో అదే నువ్వు పాటకు అందరూ లవ్లో ఫెయిల్యూర్ అయిపోయాడు ఏదో చాలామంది అన్నారు. కానీ నాకు అదే నువ్వు పాటకి ముందు రాలిపోయే పువ్వు పాట, ఆ సినిమా మాతృదేవ భవ సినిమా అసలు 2 బకెట్లు పెట్టుకోవాలి పక్కన, అంత ఏడుపు వచ్చేస్తుంది ఆ సినిమా. అందులో మళ్ళీ కీరవాణి గారి మ్యూజిక్ అసలు నాకేంటంటే అలా ఆలోచిస్తుంటే బాగా జ్ఞాపకాలు వచ్చేసాయి. నేను పాడలేకపోతున్నాను, ఆయనకి నాకు ఎందుకు ఆపర్చునిటీ రాలేదు అని చెప్పేసి నాకు బాగా దుఃఖం వచ్చేస్తాను. ఆ సెట్లో అందరూ పాడారు, నేను తప్ప. ఆ సెట్లో అందరూ కిరవాణి గారికి పాడారు, నేను తప్ప. సో నాకేమో ఆ సినిమా గుర్తొచ్చేస్తుంది, పిల్లల్ని ఆవిడందరికీ దత్తత ఇవ్వడం అన్నీ ఆ సీన్ గుర్తొచ్చేస్తుంది. కేసీ అద్భుతంగా పాడాడు ఆ పాట. నాకు ఇంకా ఏడుస్తూనే ఉందన్నమాట, ఈ వెక్కి ఏడ్చేస్తుంది. ఐ డోంట్ నో వై. ఆ పాట ఆ ఎఫెక్టే నా పాట మీద కూడా, అదే నీవు అదే నేను, ఆ పాట మీద కూడా పడిపోయింది. సో నేను అసలు గుక్కలు పడుతూ ఏడుస్తూ పాడాను అనమాట ఆ పాట. అంటే అసలు పాడింది ఇప్పుడు చూసుకుంటే చాలా సిల్లీగా చాలా నవ్వుస్తూ ఉంటుంది, కానీ అవునా చాలా తెలిసిపోతుందా ఏడు అంటే కన్నీళ్ళు కనిపిస్తాయా? అయ్యో మామూలుగా కాదు. అందరూ నా పాట వింటే అక్కడ అందరూ ఏడవడం, గీత, శ్రావణ్ భార్గవి, మాళవిక, కృష్ణ చైతన్య, బాగుంది. అది చూడాల్సిందే. అదే నువ్వు శ్రీకృష్ణ అని టైప్ చేస్తే అసలు అందరూ చూసే ఎందుకు ఏడుస్తున్నాడు వీడు అనేసి, కొంతమంది అయ్యో పాటలు ఎంత ఇన్వాల్వ్ అయిపోయాడే అని చెప్పేసి. దీని వెనక ఉన్న అసలు కథ ఇది. ఏంటంటే నాకు సినిమా జ్ఞాపకం వచ్చింది. మనం కోరుకుంటాం కదా, కొంతమందికి మనం పాడాలని కోరుకుంటూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే నా ఫస్ట్ లవ్ కిరవాణి గారు. చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు చెప్తున్నాను, ఆయన ఏమనుకుంటారు నాకు తెలియదు, కానీ నాకు అంత పాడాలి. అయితే ఒక 3 years బ్యాక్ అనుకుంటా కీరవాణి గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు, బాహుబలి నా లాస్ట్ ఫిలిం అని. ఆ తర్వాత ఇంకా నేను సినిమా ఇప్పుడు మళ్ళీ మార్చుకున్నాను అనుకోండి మైండ్. బట్ అప్పుడు అనౌన్స్మెంట్ చేసినప్పుడు మీ గుండె పగులు ఉంటుంది. అయ్యో మీకు విషయం తెలుసా, నేను ప్రతి ఏడు సీడీస్ ఇవ్వడానికి వెళ్తా ఆయన దగ్గరికి. వాళ్ళ మేనేజర్ గారు చెప్తారు, కృష్ణ గారు కొత్త సింగర్స్ కూడా వచ్చున్నారు, వాళ్ళందరూ పాడుతూ ఉన్నారు, మీరు ఇప్పుడు వచ్చి మీ వాయిస్ తెలుసు కదా సార్కి, మీరు ఎందుకు అందరి ముందు ఇవ్వడం వచ్చింది. ఐ డోంట్ మైండ్ అండి, నేను వచ్చిస్తాను. 10 రాళ్ళు ఇస్తే 11 రాయినా ఏదో రాయి పడకుండా ఉంటుంది, ఒక చిన్న హోప్. కానీ అది వర్కౌట్ అయింది. ఆయనే పిలిచారు, తమిళ పాట పాడించారు, చాలా మంచి పాట అది. సో నాకేంటంటే ఓకే, ఐఎమ్ హ్యాపీ. మరి వ్యక్తిగతంగా చాలా అండి, చాలా అంటే నేను చిన్న వాటికి ఏడుస్తుంటారా మీరు? వెరీ గుడ్. మగవాళ్ళు ఏడవాలి. ఎప్పుడు చూసినా ఆడవాళ్ళే ఏడుస్తారు, మగవాళ్ళు ఏడవరు, వాళ్ళు ఏడవకూడదు ఇలా అంటుంటారు. అది ఎవరు కనిపెట్టారు కానీ ఏడ్చే మగాడిని ఆడదని నమ్మకూడదనండి ఎవరు చెప్పారు కానీ వాడికి కదా జెండర్ టీయర్స్ కి జెండర్స్ ఉండవు. అది చాలా తప్పు. ఎవరికి రాదు ఏడుపు, ఎవరికి రాదు.
నాకు చాలా నన్ను ఎవరైనా ఒక మాట అంటే ఏడ్ చేస్తాను. నాకు కూడా అభిమానం చాలా ఎక్కువ. మా ఇంట్లో మా అమ్మ నాన్న అంటేనే నేను పడనంటే నాకు బాధ వచ్చేస్తూ ఉంటుంది. బట్ అన్నిట్లో బాగా గుర్తుండిపోయి చాలా ఫీల్ అయ్యి బాధపడిన సందర్భం? బాధ అంటే ఓకే, అంటే మా ఇంటి పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు మా అమ్మ పాపం చాలా కష్టపడి మమ్మల్ని పోషించి, అంటే నాన్నతాడు కూడా తాకట్టు పెట్టి మా అమ్మ మమ్మల్ని కాలేజీలకు పంపించడం, మమ్మల్ని చదివించేది గుడ్డి దీపంలో. మా అమ్మకి కొంచెం ఐ ఆపరేషన్ కూడా అయిందనమాట. సో అంత కష్టపడి, సో వాళ్ళని తలుచుకున్నప్పుడల్లా బాధ వేస్తూ ఉంటుంది. అంటే ఈ రోజుకి అంటే మేము ఏం చేస్తున్నా కూడా చిన్నప్పుడు మేము వాళ్ళు అంటే మమ్మల్ని వాళ్ళు చిన్నప్పుడు అంతా కట్టడిగా పెంచి చేసేప్పటికీ ఇంటర్ డిగ్రీకి వచ్చేప్పటికీ మాకు ఏంటి ఎప్పుడు తిడుతుంటారు అదే మేము వాళ్ళని ఏదో మాట్లాడడం, అట్లా అమ్మని నన్ను ఏదోటి పరుషంగానే ఒక్కొక్కసారి పరుషంగానే ఏదోటి అనడం జరిగేది. వాళ్ళు బాధపడేవాళ్ళు. కానీ తర్వాత ఆలోచిస్తూ, లేకపోతే మా కోసం ఇది ఇంత చేసింది వాళ్ళు, మమ్మల్ని పెంచడానికి ఇంత చేశారు, మమ్మల్ని చదివించడానికి, ఈరోజు వాళ్ళు మేము మంచి పొజిషన్లో ఉండడమే వాళ్ళకి కావాలి. ఎందుకంటే చాలా చిన్న ఇంట్లో మాతో పాటు జంతువులు కూడా కాపురం చేసే మా ఇంట్లో పిల్లులు, మెలికలు పాలు. మా ఇంట్లో మాకు మంచాలు, ఫ్రిడ్జ్లు, కుర్చీలు ఇవేమీ తెలియదు. ఎవరైనా మా ఇంటికి గెస్ట్లు వస్తుందంటే మాకు టెన్షన్ చాలా. కానీ వచ్చేవాడు మా ఇంట్లో అలాగే కింద పడుకునే. మాకు చెట్లతో ఎక్కువ సావాసం. కొబ్బరి చెట్లు, జామ చెట్లు, మామిడి చెట్లు, పనస చెట్లు, దానిమ్మ చెట్లు. మాకు ముంగిలి చాలా పెద్ద ఒక కుటీరంగా ఉండేదన్నమాట. అంటే ఇప్పుడు నేను ఆ ఇల్లు తీసి అక్కడ విజయవాడలో ఇంకో ఇల్లు ఏదో కట్టించాం, కానీ ఆ పాత ఇల్లే బాగుంది. ఆ పాత రోజులే అది మమతల కోవెల. అది చాలా, అంటే అందరు ఒకే చోట ఉండటం, అక్కడే ఉన్నాం. ఇప్పుడు ఎవరికి వాళ్ళు మా వాడు విజయవాడలో ఉంటారు, అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారు. సో అయితే అప్పుడు ఆ టైంలో అంత ఉన్నప్పుడు ఈ ఇంట్లోకి వచ్చి ఇంటి గృహప్రవేశం రోజు మీకు బాగా ఎమోషనల్ అయి ఉంటారు మీరు. అంటే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా ఇలాంటిది ఒకటి. నేను కాదు, నేనేదో ఎంజాయ్ చేద్దామని కాదు, మా వాళ్ళు బాగుండాలి, మా అమ్మ నాన్న బాగుండాలి, వాళ్ళు హెల్తీగా ఉంటాయి. నేను ఏ దేవుడు రోడ్డు మీద పెద్ద ముసలి వాళ్ళు ఎవరు కనిపించినా ఫస్ట్ ఏదో ఫుడ్ వెళ్ళి వాళ్ళకి పెట్టేసి దేవుడా మా అమ్మ నాన్నని జాగ్రత్తగా చూడు, అందరు ఫస్ట్ లోక సంస్థాసుకున్న భవంతో మా అమ్మ నాన్నని కూడా జాగ్రత్తగా చూడాలని ఒక కోరుకుంటారు. ముసలి వాళ్ళని చూస్తే, అంటే తప్పో రైట్ నాకు తెలియదు, వాళ్ళల్లో నాకు మేము సరిగ్గా లేకపోతే వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళు అలా అయిపోతారా అంటే కొంచెం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. ఆ లేడీ దగ్గర మా అమ్మ కనిపిస్తూ ఉంటుంది. అమ్మో, వాళ్ళ పిల్లలు సరిగ్గా చూసుకోకపోతేనే వాళ్ళ రోడ్ల మీద పడి ఇలా ఉంటుంది. సో నాకు వాళ్ళని చూసినప్పుడల్లా చాలా దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది, బాధ వస్తుంది. ఆగి వాళ్ళకు జ్యూస్ లేకపోతే పానీపూరి బండి దగ్గర ఉంటే ఏది ఉంటే అది నేను చేసేసి దేవుడికి వాళ్ళని జాగ్రత్తగా చూసుకో దేవుడా, జాగ్రత్తగా చూసుకో. సో ఎంత ఎమోషనల్ సెంటిమెంటల్ శ్రీకృష్ణ. మీ గ్రూప్లో అందరూ నేర్పిరా, ర్యాగింగ్ చేయరా, వెటకారాలు? నాకు చుట్టాలతో ఎక్కువ రిలేషన్ లేదు. అంటే నాకు వీళ్ళే నాకు ఫ్యామిలీ. అంటే మాతో మా బాగోగులంతా వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ నేను ఉంటాను, మా అమ్మ వాళ్ళంతా విజయవాడలో ఉంటుంటారు కదా. సో దే టేక్ కేర్ ఆఫ్ మీ. నాకు సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏదొచ్చినా గీతా మాదిరి, దీపు, కృష్ణ చైతన్య, రఘురామ్, పర్ణిక, సాయి సునీత, రేవంత్, చాలామంది, పర్ణిక, అందరూ కూడా, మృదుల, కేసీ వాళ్ళ వైఫ్ మృదుల, దీపు వాళ్ళ వైఫ్ స్వాతి, వాళ్ళందరూ, ఆదిత్య, ఇంకా పేర్లు ఎవరి పేర్లు చెప్పాలి, నా జూనియర్స్ అందరు కూడా వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి, హైమత్ అని ఒక అబ్బాయి, వీళ్ళందరూ నా బాగున్నా, ఊరికి పలకరించడం చేసామన్నా అని వాళ్ళు మన ఇంటికి వస్తారు, మన ఇంట్లో స్టే చేస్తారు, మన ఇంట్లో మేము అందరం వండుకుంటాం, తింటాం, సినిమాలకు వెళ్తాం, షికార్లకు వెళ్తాం, సాకేత్, మేమందరం కూడా. వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్ద, ఇప్పుడు కృష్ణ చైతన్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ నా పెద్ద కొడుకు అంటారు నన్ను. ఇంకొక మేమందరం వాళ్ళకి ఏదైనా సలహాలు ఫ్యామిలీ అంతే. అసలు వాళ్ళందరూ నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. ఇంకోటి ఏదొచ్చినా షేర్, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, మంచి అయినా చెడైనా, ఇతను సలహా కానీ సంప్రదింపు కానీ వి ఆల్ షేర్. నాకు ఒక రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు, అది వాళ్ళ గొప్పతనం. ఫైనల్గా కృష్ణ,
నీ వెనక ఎవరన్నా నీ గురించి మాట్లాడింది నీకు తెలిసినప్పుడు, అలాగే ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియా ఇంత వైబ్రెంట్గా ఉంది, యూట్యూబ్లో వాళ్ళ సొంత అభిప్రాయాలు, ఏ కామెంట్స్ పడితే ఆ కామెంట్స్, కొన్ని చాలా ఫిల్దీగా, వల్గర్గా, చాలా పర్సనల్గా, అబ్యూజివ్గా ఉంటున్నాయి. సో ఇవన్నీ అంటే రకరకాలు అవ్వచ్చు. వాట్ వాజ్ మోస్ట్ హర్టింగ్ మూమెంట్? హర్టింగ్ నేనేం చెప్తానంటే, నాకు ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఇవ్వాలన్నా కూడా కొంచెం వెనకం చేస్తూ ఉంటా. ఎందుకంటే అది ఎట్లయినా వక్రీకరించవచ్చు. బేసిక్గా మామూలుగా ఇప్పుడు మీడియా చాలా చేతిలో అయిపోయింది. మన ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా ఏదైనా మాట్లాడేస్తారు, తెలియకుండా ఏదైనా మాట్లాడేస్తారు. ఇవన్నీ చాలా హర్టింగ్గా ఉంటాయి. ఇప్పుడు నేను చాలా ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను, చాలా ఇతర ఛానల్స్ కానీ, చాలా యూట్యూబ్లో ఐ ఫాలో ఆల్ ఇంటర్వ్యూస్. చూస్తున్నప్పుడు కింద కామెంట్స్ కానీ, లేకపోతే దాన్ని వ్యక్తీకరించడం కూడా వేరే రకాలుగా ఉంటాయి. సో ఫస్ట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, లేకపోతే వాళ్ళ నేపథ్యం, ఇవన్నీ తెలుసుకొని వాళ్ళకు చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన వాతావరణం, లేకపోతే ఇవన్నీ తెలుసుకొని ఒక మాట అనే ముందు ఫస్ట్ జాగ్రత్తగా, ఎందుకంటే మాట ఆనిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం కష్టం. మాట అనటం వల్ల ఎదుటి వ్యక్తి చాలా ప్రాణాలు తీసుకునే సందర్భాలు కూడా ఉంటాయండి. ఎంతమంది హర్ట్ అయ్యి ఈ ఆత్మహత్యలు ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయి? అందరూ చాలామంది సెన్సిటివ్ పీపుల్ ఉంటూ ఉంటారు. చాలామంది అందరూ ఒకేలా ఉంటారు కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే ఎట్లా? అందులో నీ ఫ్రెండ్స్తో లేకపోతే నలుగురితో కాబట్టి మాట్లాడుకోవచ్చు. బట్ ఇట్స్ ఏ సోషల్ మీడియా, అది చాలా తెలియని వ్యక్తుల గురించి, అది కూడా తెలియని వ్యక్తుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తప్పు. సో ఒక వ్యక్తి గురించి కామెంట్ చేసే ముందు వాళ్ళ నేపథ్యం, వాళ్ళ పరిస్థితి ఫస్ట్ తెలుసుకొని కామెంట్ చేయడంలో లేకపోతే చెప్పడంలో కొంచెం ఆలోచించండి అని నా రిక్వెస్ట్ ఎవరికైనా. ఇది ఎందుకంటే దాని మూలంగా కుటుంబం చిన్న భిన్నం అవుతుంది. వాళ్ళ సిచ్యువేషన్ రేపొద్దున వాళ్ళు సూర్యుని చూడలేకపోవచ్చు. చాలా కేసెస్ చూస్తూ ఉన్నాం. కాబట్టి జాగ్రత్తగా. నువ్వెప్పుడైనా హర్ట్ అయ్యావు? ఇలాంటివి ఎప్పుడైనా నీకు వ్యక్తిగతంగా జరిగాయా? సోషల్ మీడియా ద్వారా నాకేం పెద్ద అవ్వలేదండి. అండ్ నేను అలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా నేను పెద్ద పట్టించుకోగా దాన్ని దూరంగా ఉంటాను, ట్రై చేస్తూ ఉంటాను. సో అందుకే మ్యాక్సిమం దూరంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను. నా వర్క్ని ఫాలో అవుతూ ఉంటాను. నా చుట్టూ ఉండే మనుషుల్ని లవ్ చేస్తూ ఉంటాను. నా కోసం వచ్చే మనుషుల్ని, నేను నా కోసం వెళ్ళే మనుషుల్ని చూస్తూ ఉంటాను తప్ప నాకు ఇంకా వ్యాపకాలు లేవు. నాకు వంట అంటే ఇష్టం, వంట చేస్తూ ఉంటాను. నాకు నలుగురిని పెడుతూ ఉంటాను, ఫుడ్ చక్కగా పెడతాను. ఐ లవ్ గార్డెనింగ్, ఐ లవ్ గోయింగ్ టు టెంపుల్, సరదాగా సినిమాకి షికార్కి వెళ్తాను మా ఫ్రెండ్స్ అందరితో. సో ఐ డూ ఆల్ దిస్. ఐ లవ్ వాట్ ఐ లవ్ సింగింగ్ ఫస్ట్. అది ఎక్కడైనా పాడతాను, రికార్డింగ్స్లో మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడతాను. నాకు వచ్చే అవకాశాలు, ఎక్కడ అవకాశాలు వస్తే అక్కడ పాడుతూ ఉంటాను. కానీ అన్నిటికీ ఒక చిన్న లిమిట్ పెట్టుకుంటాను. ఇప్పుడు రికార్డింగ్స్కి వస్తే ఈ లిమిట్, ఇది ఒక లిమిట్ పెట్టుకుంటా. అలా అని నేను డిమాండ్లు ఏం చేయను. అలా అని నాకు ఇంత ఉంటే కానీ పాడనని చెప్తే నేనేమి ఇది కూడా చేయను. నాకు ఎక్కడ డిమాండ్ చేయాలో అక్కడ డిమాండ్ చేస్తాను, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతాను. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ. బిఫోర్ వి ఎండ్, ఒక మంచి అంటే మాలిక, స్వరమాలిక, ఒక 3-4 పాటలు మంచిగా నీ ఫేవరెట్. విల్ క్లోజ్ విత్ దట్. పాపి కొండల్లో లేత ఎండల్లో పాట పుట్టిందో తేటి గుండెల్లో, ఏటి పాయల్లో గూటి పడవల్లో ఏడు నవ్విందో 7 రంగుల్లో, రవివర్మ చిత్రమా సరసాల పద్యమా తననాననన్న ప్రియభామా, రవివర్మ చిత్రమా సొగసైన చిత్రమా నననాననన్న ప్రియభామా, ఇది అదేనేమో అలాగే ఉంది, తెలుసునో లేదో తెలియడం లేదే, ఫలానా అని అనుకోమని ఏ రోజు చెబుతుందో ఏమో. దేవిశ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఈ పాట నాకు ఇచ్చినందుకు. నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటల మారనా నీ కోసం,
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తూరుపై చూడనా నీ కోసం, నేననే పేరులో నువ్వని మాటలు నేను, ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా. ఓహో ప్రేమకే రూపమే ఇచ్చి దానికి ప్రాణమే పోస్తే ఉండదా నిండుగా మనలాగా. I thank all the lyric writers, keyboard programmers, అలాగే ఈవెంట్ మేనేజర్స్ అండ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ మీ, మీడియా ఎస్పెషల్లీ ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ, ఇట్ వాస్ గ్రేట్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. Congratulations iDream on reaching 1 million subscribers. Congratulations to iDream. Congrats, iDream. For more updates, watch and subscribe to iDream Media. 1 million subscribers. Subscribe. iDream. For more updates, watch and subscribe iDream Media. So watch us on iDream. Only on iDream channel. 1 million సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా కంగ్రాట్స్.